తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ ప్రణాళికలో భాగంగా బైబిల్ మిషన్ మహిమ మందిరానికి సేవకుడినైన నన్ను మీరు తోడుకొని వచ్చారు, నీకు స్తోత్రాలు. అధినేతలుగా ఉన్న రెవరెండ్ యెహోషువ అయ్య గారు, వారి సతీమణి శ్రీమతి మహిమ అమ్మగారు, వారి కుమారులు ఇద్దరు, ఆ కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారికి మీరు ఇచ్చిన ప్రియాతి ప్రియమైన ఆత్మీయమైన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. సంకల్పంలో సమకూర్పుని పెట్టే దేవుడవు. సంవత్సరం యొక్క ఆఖరి దినాల్లో మేమున్నాం. ఇంకొక రోజు మిగిలింది ప్రభువా. నూతన సంవత్సరంలోనికి మేము అడుగు పెట్టనై ఉన్నాం. కేవలము నీ కృపను బట్టి జీవిస్తున్నాము, చలిస్తున్నాము, ఉనికిని కలిగి ఉన్నాం. అయితే సిద్ధపాటు కూడికగా, చివరి కూడిక, నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి సిద్ధపాటు కూడికలు నిన్న ఈరోజు జరిగించుకున్నారు. నీకు స్తోత్రాలు. సేవకుడైన నన్ను మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఈ చివరి కూడికలో మాట్లాడడానికి నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడుకోండి. నాతో, మా అందరితో మాట్లాడండి. అయ్యగారిని, అమ్మగారిని, వారి కుమారులను, సంఘబిడ్డలందరినీ కూడా పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి. యేసు ప్రశస్త నామమున అతి వినయంతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. వాక్యం కొరకు అంటే అసలు ఏం రెఫరెన్స్ తీసుకోవాలన్నది ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్ అనమాట. అసలు ఏంటి పరిస్థితి? సో ఒక వచనాన్ని జ్ఞాపకం చేశాడు. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22 నుండి 24 అంటే 23వ వచనం మనం చదువుదాం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నదండి. చాలండి, చాలు. ఆయనకంటే ఎవరికి? ఆయనకు అంటే ఎవరికి? దేవునికి కదా. దేవునికి ఏం పుడుతుందంట? వాత్సల్యత పుడుతుందంట. అది అనుదినము పుట్టుచున్నదట. అది కూడా నూతనంగా పుడుతుందంట. ఫ్రెష్ ఎవ్రీ మార్నింగ్ అన్నాడు, న్యూ ఎవ్రీ మార్నింగ్ అన్నాడు. అంటే తాజాగా ఉంటుందట ప్రతిరోజు ఆయన మనకు అనుగ్రహించే వాత్సల్యత. వాత్సల్యత అనేది ప్రేమకు పర్యాయ పదం అండి. ప్రేమ, దయ, కనికరం, కృప, జాలి, కనికరం, ఇవన్నీ వచ్చేస్తాయి అందులోకి. ప్రేమకు పర్యాయ పదం వాత్సల్యం. లవింగ్ కైండ్నెస్ అన్నాడు ఇంగ్లీష్లో. లవింగ్ కైండ్నెస్, ఫ్రెష్ ఎవ్రీ మార్నింగ్, ప్రతిరోజు తాజాగా ఆయనకి పుడుతుందంట. మన పట్ల, అందరి పట్ల పుట్టదండి. కనిపెట్టు వారి పట్ల పుడుతుంది. ఎవరైతే కనిపెడతారో వారికి పుడుతుంది. కనిపెట్టాలి. కనిపెట్టు గంట అని ఉంటుంది కదా, అయ్యగారు, పెద్ద అయ్యగారు చెప్పారు మనకి. కనిపెట్టే వారికి ఫ్రెష్ ఎవ్రీ మార్నింగ్. సో ప్రతి ఉదయాన్న అది కురుస్తుంది కనుక మనం ఏం చేయాలంటే ఉదయాన్నే దాన్ని ఏరుకోవాలి. అంతేనా? ప్రతి ఉదయాన్ని దాన్ని పొందుకోవాలి. ఆ వాత్సల్యత ఎలాంటిదంటే నిన్నటి లాంటిది కాదట ఈరోజు దేవుడు అనుగ్రహించే వాత్సల్యత. రేపు ఇచ్చే వాత్సల్యత, రేపు ఇవ్వబోయే వాత్సల్యత ఈరోజు వంటిది కాదట. తాజాగా ఉంటుందట. తాజాగా మీకు అర్థం అవడానికి చెప్తాను. మనం భోజనం చేస్తాం కదా, ఆ భోజనం అనేది అంటే ఉదయాన్నే తిన్నాను, మధ్యాహ్న భోజనం, మళ్ళీ రాత్రి భోజనం చేయడం అవసరం అంటారా? అవసరమే. అయితే ఆ రాత్రి భోజనం ఎలా చేస్తామో తెలుసా? అది మళ్ళీ తాజాగానే చేస్తాం. తెలుసా మీకు? అంటే ఆకలి తాజాగా పుట్టేస్తుంది. మన భోజనం ఎప్పుడు ఎలా చేస్తామంటే మీరు ఎలా చేస్తారో తెలియదుగా, నేను మాత్రం అసలు మునిపి ఎన్నడూ తినలేదన్నట్టు తింటాను నేను. అసలు అలాగే ఉంటుందండి, అంతే కదా. మీకు నేను అన్నాను, మీరు అంటలేదు, అంతే తేడా. లేకపోతే భోజనం దగ్గరికి వెళ్తామేంటి మనం? అసలు భోజనం ఎలా తింటాం అంటే అసలు ఇప్పటి వరకు తినలేదు అన్నట్టుగానే తింటాం. అవునా కాదా చెప్పండి? తాజా అండి, అది తాజా. అంటే దేవుని ప్రేమ తాజాగా ఎలాగుంటుందంటే అసలు అబ్బా, ఇప్పుడు ఈవెన్ వాక్యాలు చదువుతున్నప్పుడు కూడా దేవుడు మాట్లాడే విధానం ఎలాగుంటుందంటే అబ్బా, ఇప్పటివరకు ఈ విషయం నాకు తెలియలేదు అన్నట్టుగా ఉంటుంది. అంటే ఎన్నిసార్లు చదివినా క్రొత్తదనమే ప్రియులారా. ఎన్నిసార్లు వాక్యం చదివినా అది క్రొత్తగానే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అదే వచనాన్ని యెహోషువ గారితో మాట్లాడమంటే ఇంకొకలాగా మాట్లాడతారు. ఉదయం నేను మాట్లాడిన తర్వాత సాయంత్రం మళ్ళీ మాట్లాడితే ఆ సాయంత్రానికి మళ్ళీ మారిపోతుంది వాక్యం. దేవునికి స్తోత్రం. సో తాజాగా అన్నమాట, తాజాగా, ఫ్రెష్ ఎవ్రీ మార్నింగ్, న్యూ ఎవ్రీ మార్నింగ్. ఆయన యొక్క నూతన వాత్సల్యం ప్రియులారా.
మన లోకంలో ఉన్న ప్రతీవి కూడా పాతబడిపోతాయటండి. అన్నీ పాతబడిపోతాయి. ఏది కొనుక్కున్నా, అయ్యగారు కారు కొన్నారు, అది కొన్ని రోజులు పాతబడిపోద్ది. కెమెరా కొన్నాం, పాతబడిపోద్ది. బండి కొన్నాం, పాతబడిపోద్ది కదా. మన ఇల్లు కట్టుకుంటాం, అది పాతబడిపోద్ది. పాతబడింది ఒకటి ఉంది, ఆయన వాత్సల్యత ప్రియులారా, దేవునికి స్తోత్రం. నూతనంగా కురుస్తుందట, అది నూతన ఎవ్రీడే. అంత గొప్పోడండి ఆయన. సో ఆయన దగ్గరకు మనం వెళ్ళినప్పుడు, ఆయన మనం కోరుకున్నప్పుడు, ఆయనతో మనం ఉన్నప్పుడు ఆ కొత్తదనాన్ని మనం అనుభవించవచ్చు. అందుకే అన్నాడు, ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. జీవితం అనేది వరం అండి, దేవుడిచ్చిన వరం. లైఫ్ ఈజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. మన తల్లిదండ్రులు ఉండట మన ప్రదేశాల్ని సొంత గ్రామాలుగా పొందుకున్నామంట మనం. నేను ముప్పినవారిగూడెం వాస్తవ్యుండండి, నేను జంగారెడ్డిగూడెం వాస్తవ్యుండండి, నేను రాజమండ్రి వాస్తవ్యుండండి, మా సొంతూరు రాజమండ్రి అండి, మా సొంతూరు ఫలానా అండి అని తల్లిదండ్రుల నుండి పొందుకుంటామంట. కానీ జీవం మాత్రం దేవుని యొద్ద నుండి వస్తుందంట. దేవునికి స్తోత్రం. లైఫ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. జీవం దేవుడి దగ్గర నుండి వస్తుంది ప్రియులారా, దేవుని దగ్గర నుండి వస్తుంది. డాక్టర్స్ కూడా ఈ రోజుకి, మెడికల్ సైన్సెస్ కూడా ఆ లైఫ్ ఎలాగొచ్చిందో చెప్పలేకపోతున్నారండి. వాళ్ళ దగ్గర జవాబు లేదు. ఈ రోజున టాప్ సైంటిస్ట్ని తీసుకోండి, అంటే ఉన్నతంగా ఉన్న శాస్త్రవేత్తల్ని, ప్రపంచంలో ఉన్నతమైన శాస్త్రవేత్తల్ని తీసుకోండి. వాళ్ళు సహితము ఏవేవో కనిపెట్టారు, ఏవేవో చేశారు, కానీ మనిషిని మాత్రం చేయలేకపోయారు ఈ రోజుకి కదండి. మనిషిని చేయగలిగారా? చేయలేకపోయారు. దీన్ని బట్టి చెప్పొచ్చు, దేవుడు గొప్పవాడు. అంటే మానవుడు ఒక్కొక్కసారి అనుకుంటాడు దేవుడు వెర్రివాడు అని అనుకుంటా ఉంటాడు. ఒక్కొక్కసారి వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు కంటూ వెర్రితనం ఉంటే అది మనుష్య జ్ఞానము కంటే మించింది అంటాడు. మనుష్య జ్ఞానానికి మించింది అంటే మనుష్య జ్ఞానం చాలా అభివృద్ధి చెందింది కదండి, చాలా అభివృద్ధి చెందింది. గాల్లో ఎగురుతున్నాడు, ఒక గ్రహం నుండి మరి ఒక గ్రహానికి వెళ్ళిపోతున్నాడు. తర్వాత సెల్ ఫోన్ అండి చేతిలోకి ప్రపంచాన్ని తీసుకొచ్చాడు. ఖండాలు దాటి, సముద్రాలు దాటి అవతల వ్యక్తి మనతో మాట్లాడాలనుకుంటే బొమ్మ చూసి మనం మాట్లాడేస్తున్నాం. చాలా అభివృద్ధి చెందాడు. అయితే అంత అభివృద్ధి చెందినా కానీ మానవుడిని మాత్రం వాడు చేయలేకపోయాడు ప్రియులారా. డాక్టర్లట పోస్ట్పోన్ చేస్తారట లైఫ్ని, కానీ క్యాన్సిల్ చేయలేరట. అంటే కొంచెం ఇంకా అంటే దేవుడు టైం ఉంటుంది అంటే డాక్టర్లు అనుకుంటారు మిమ్మల్ని బతికించాం, లేకపోతే మిమ్మల్ని పలానా మీకు మంచి మంది వేసి ఆరోగ్యాన్ని ఇచ్చామని అనుకుంటారు. కానీ ఆ సమయంలో డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేస్తూ ఉంటారు. అయితే అప్పుడు అంటారు, ఆ దేవుడే మిమ్మల్ని స్వస్థపరచాలండి, ఆ దేవుడే మీకు జీవం పోయాలండి అంటూ ఉంటారు. సో లైఫ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి ఆ జీవం వచ్చింది ప్రియులారా. సో ఈ లైఫ్ అనేది, ఈ జీవితం అనేది, జీవం కలిగిన జీవితం అనేది దేవుడిచ్చిన వరం. అయితే అవుట్ ఆఫ్ దిస్ లైఫ్ వాట్ వీ మేక్ ఈజ్ అవర్ గిఫ్ట్ టు గాడ్. అంటే ఈ జీవితంలో నుండి మనం వినియోగిస్తూ ఏదైతే మనం చేస్తామో అది దేవునికి వరం అంట, మనం ఇచ్చే వరం. దేవుడు మనకి జీవితాన్ని వరంగా ఇచ్చాడు. ఈ జీవితాన్ని వినియోగిస్తూ మనము దేవునికి వరంగా ఇవ్వాలి. వాట్ వీ డూ అవుట్ ఆఫ్ దిస్ లైఫ్, ఈ జీవితంతో మనం ఏం చేస్తామో అది దేవుడికి మనం ఇచ్చే గిఫ్ట్ అన్నమాట, గిఫ్ట్, బహుమానం. అయితే లైఫ్ అనేది చాలా విలువైంది, అమూల్యమైంది. ఈ జీవితం అర్థం అవడం చెప్తాను. ఒక ఆయన పట్టిందల్లా బంగారం అయిపోవాలని వరం అడిగాడట. అంటే ఇది అర్థం అవడానికి కథ మాత్రమే. అయితే సరే దేవుడు అన్నాడంటే సరే తీసుకో అన్నాడట. తీసుకో అంటే వాడు ప్రతిదీ ముడుతుంటే బంగారం అయిపోతుంది. ప్లేట్ ముట్టాడు, ఆహారం ముట్టాడు, మొత్తం బంగారం అయిపోతుంది. వాళ్ళ అమ్మాయి ఎదురొచ్చిందంట, వాళ్ళ అమ్మాయిని ముట్టాడట. ముడితే ఆమె ఏమైపోయింది? బంగారం అయిపోయింది. అప్పుడు కూర్చుని ఏడుస్తున్నాడట. 70 కేజీలు ఉంటుందేమో అమ్మాయి, 60 కేజీలు ఉంటుందేమో, 60 కేజీలు బంగారం అయిపోయింది కదా, సంతోషించవచ్చు కదా. తనకు అర్థమైపోయింది తనలో ఉన్న జీవం ముందు ఈ బంగారం ఎందుకు పనిచేయదని. దేవునికి స్తోత్రం. అందుకే మనల్ని దేవుడు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచింపలేదు, కానీ తన గొర్రె పిల్ల వంటి రక్తాన్ని పెట్టాడు కదా. నిర్దోషమైన నిష్కళంకమైన రక్తాన్నే పెట్టి మనల్ని, అనగా ప్రాణాన్నే పెట్టి మనల్ని విమోచించాడు ప్రియులారా. ప్రాణాన్నే పెట్టి విమోచించాడు. అది దేవుడి ప్రాణం, అది దేవుడి ప్రాణం. ప్రాణమే అంత విలువైందని మనం ఎంచుకుంటే ఈ భూలోకంలోని ఏవి కూడా ప్రాణం ముందు సాటి రావండి.
అందుకే వాక్యంలో అంటాడు, ఒకడు లోకాన్ని సంపాదించాడు కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఓకే, జీవితం ఇది. అయితే కొంచెం వెళ్దాం, మనం ముందుకు వెళ్దాం. జీవితం జీవిస్తూ ఉంటుండగా ఏం జరుగుతుందంటే ఖర్చు అవుతుందంట. ఏమవుతుందంట? ఖర్చు అవుతుంది కదా. అంటే మనం వయసు పెరుగుతుంది అనుకుంటాం కానీ వయసు తరుగుతుంది ప్రియులారా. ఏంటండి? వయసు పెరుగుతుంది అనుకుంటాం కానీ వయసు తరుగుతుంది. అంటే ఎన్నో సంవత్సరాలు మనకు నిర్ణయించి ఉంటాడు దేవుడు. అందులో పెరుగుతున్న కొద్దీ అంత తరిగిపోతుంది అన్నమాట, వయసు తరిగిపోతుంది. అయితే ఖర్చు అవుతున్న ఈ జీవితాన్ని మనం వేటిని ఖర్చు పెడతాం? అంటే జీవితం ఖర్చు అవుతుందన్నాను. ఖర్చుకి దేన్ని వాడతాం మనం? డబ్బును వాడతాం కదా. ఓకే, డబ్బు దగ్గరికి వద్దాం. డబ్బట ఖర్చు పెడుతున్నప్పుడట 2 విషయాలు జరుగుతాయి, జాగ్రత్తగా వినాలి. ఖర్చు పెడుతున్నప్పుడు 2 విషయాలు జరుగుతాయి. అయితే ఇన్వెస్ట్ చేస్తామంట, లేకపోతే వేస్ట్ చేస్తామంట. తెలుగులో చెప్తాను. అంటే లాభకరంగా ఉపయోగిస్తామంట, లేకపోతే నష్టంగా ఉపయోగిస్తామంట. ఖర్చు చేస్తున్నప్పుడు 2 విషయాలు అవుతాయి. అయితే లాభం లేదా నష్టం. పిల్లల్ని చదివిస్తున్నాం అనుకోండి, డబ్బు పెట్టి, అది లాభమా నష్టమా? లాభమే. బిర్యానీ తెచ్చుకుని రోజు తినేస్తున్నాం అనుకోండి, అది లాభమా నష్టమా? నష్టం, లాభం కాదు. అప్పుడప్పుడు తినొచ్చు కానీ ప్రతిరోజు బిర్యానీ తినమని చెప్పాడు. ఓకే, చొక్కా ఒక 1000 రూపాయలకి, 500 రూపాయలకి, 1000 రూపాయలకి చొక్కా వస్తుంది కానీ 10,000 పెట్టి కొనేసాను, అది లాభమా నష్టమా? అంటే వేస్ట్ చేసినట్టే కదా. ఇన్వెస్ట్ అండ్ వేస్ట్ ఈ 2 గుర్తుపెట్టుకోండి. పెట్టుబడి లేదా ఏంటది, వ్యర్థం. ఎప్పుడు కూడా డబ్బుని మనం వినియోగిస్తున్నప్పుడు 2 జరుగుతాయి. ఏంటంటే అయితే పెట్టుబడిగా ఉంటుంది. ఇప్పుడు పిల్లల మీద ఖర్చు పెట్టామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? మా ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన, ఐఐటి చదివించాడు. ఏదో ఊరిలో ధన్బాద్లో అనుకుంటా ఐఐటి చదివించాడు. 4 సంవత్సరాలు కష్టపడి చాలా డబ్బు పెట్టారు. పాపం అప్పులు అయిపోయారు, 10 లక్షలు అప్పు, అది ఇది అని చెప్తా ఉండేవారు. ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు నాతో పాటు. అయితే ఆ అబ్బాయికి వెంటనే ఐఐటి ఎలా ఉంటుందంటే, ఐఐటీలో చదివితే 4వ సంవత్సరంలోనే కంపెనీ వాళ్ళు వచ్చి రాయించుకుని వెళ్ళిపోతారు. అయిపోగానే మా దగ్గరకు వచ్చే బాబు ఇంత ప్యాకేజ్ అన్నారు. ప్యాకేజ్ 16 లక్షలంట సంవత్సరానికి, అంటే 1,25,000 ప్లస్ నెలకి. ఓకే, వచ్చాడు, ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత అప్పుడే 12 లక్షలు కారు కొనేసాడు. అంటే పెట్టుబడి పెట్టారు, అది ఉపయోగకరంగా వాడాడు. వాళ్ళ డాడీ పెట్టుబడి పెట్టాడు, ఉపయోగకరంగా వాడారు. సో మనం వినియోగిస్తున్న డబ్బు అలా అవుతుంటే జీవితం ఖర్చు అన్నాను కదా. జీవితం కూడా జీవిస్తూ ఉంటుండగా ఖర్చు అవుతుంది. అయితే మనం ప్రశ్నించుకోవాలి ఏంటంటే, అది లాభకరంగా సాగుతుందా లేకపోతే నష్టంగా సాగుతుందా? లాభకరంగా సాగుతుందా లేదా నష్టంగా సాగుతుందా? కట్టబడుతుందా కూల్చబడుతుందా? ఏంటండి, జీవితం కట్టబడుతుందా లేదా కూల్చబడుతుందా అనేది మనం ఎప్పుడు పరీక్షించుకోవాలి. అయితే దేవుడు అంటాడు, యేసుప్రభు వారు భూమి మీద ఉన్న దినాల్లో, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటాడు. అయితే దేవుడు లేనివారు, నిజ దేవుణ్ణి తెలుసుకొని వారి జీవితాల్ని ఏదో ఈ లోకంలో జీవించేయటానికి వాళ్ళు ఉపయోగకరంగా వాడేస్తున్నామని అనుకోవచ్చు, కానీ అది వ్యర్థంగానే పోతుంది ప్రియులారా, వ్యర్థంగానే పోతుంది. అంటే వారి జీవితాలు కూల్చబడుతున్నాయి. వారి జీవితాలు ఏమవుతున్నాయండి? కూల్చబడుతున్నాయి. కట్టబడడం లేదు. కట్టబడాలి అని అంటే ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడు, ఆ దేవునితో మనం సంబంధం కలిగి ఉండాలి. కనెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు మనకి లైట్ వచ్చింది. లైట్ ఎలాగొచ్చింది? ఎక్కడో పవర్ హౌస్కి కనెక్ట్ అయ్యి ఉంది, అంతే కదండి. కనెక్షన్ లేకపోతే మనకి వెలుగు రాదు కదా. కరెంట్ రావాలంటే పవర్ హౌస్కి కనెక్ట్ అయ్యి ఉండాలి. అలాగున మన జీవితాలు కట్టబడాలి అని అంటే జీవితాన్ని ఇచ్చిన దేవుడు, లైఫ్, ద వన్ హూ క్రియేటెడ్ లైఫ్ ఇన్ యూ, మీలో ప్రాణాన్ని పెట్టినవాడు, ఆయనతో మనం కనెక్ట్ అయి ఉండాలి. సంబంధం కలిగి ఉండాలి. సంబంధం మాత్రమే కాదు, సహవాసంలో కొనసాగాలి. దేవునికి స్తోత్రం. సంబంధంలో కొనసాగాలి. సంబంధం ప్లస్ సంబంధం బలోపేతం కావాలంటే ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో ఏం చేయాలండి? సహవాసం చేయాలి. అంటే సృష్టికర్తను ఎప్పుడు కూడా మనం చేసిన దేవుణ్ణి మనం అంటే విస్మరించకూడదు. తెలుసుకోకుండా ఉండకూడదు. తెలుసుకున్న తర్వాత ఆయన్ని పట్టించుకోకుండా ఉండకూడదు. ఇమ్మాన్యుయల్గా, ఈ క్రిస్మస్ కాలంలో ఇమ్మాన్యుయల్గా మనతో ఉండడానికి వచ్చాడు దేవుడు. అయితే ఆయన పరలోకానికి వెళ్తూ ఏమన్నాడంటే, మీకు ఆదరణకర్తను పంపిస్తాను, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, సత్యస్వరూపియగు ఆత్మ అన్నాడు. ఆయన మనతో ఉండడానికి వచ్చిన ఆ యేసయ్య పరలోకానికి వెళ్ళిన తర్వాత మనలోనికే దిగొచ్చాడు పరిశుద్ధాత్మ రూపంలో. దేవునికి స్తోత్రం. సో
సో ఆయన మనలో ఉన్న ఆ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనలోనికి వచ్చిన ఆ దేవుణ్ణి మనం విస్మరించకూడదు, పట్టించుకోకుండా ఉండకూడదు. మనలో ఉన్నాడు, నమ్మిన తర్వాత అందరిలోనూ ఉంటాడు. అయితే అందరిలో ఉన్న ఆ దేవుడు, నాలో ఉన్న ఆ దేవుణ్ణి, ఆ ప్రభువుని నేను నాతో ఉంచుకుంటున్నానా లేదా చూడాలి. నాతో నేను కలిగి ఉన్నానా లేదా, అంటే ప్రతిదాని కొరకు నేను ఆయనను సంప్రదించి ఆయనకు అప్పగించుకుంటూ ఆయన చెప్పినట్లుగా ఆయనకు నచ్చిన, ఆయన మెచ్చుకునే, ఆయన సంతోషించే జీవితాన్ని జీవిస్తున్నానా లేదా అని ఎప్పటికప్పుడు స్వవిమర్శ చేసుకోవాలి. సోక్రటీస్ అనే గొప్ప వేదాంతి ఏమంటాడంటే, an unexamined life is not worth living అన్నాడు. అంటే విమర్శించుకోని జీవితం అంట జీవితానికి, అంటే జీవించడానికి అర్హమైంది కాదట. ఏంటంట? విమర్శించుకోని జీవితం. మనం విమర్శించుకోవాలి. విమర్శించుకోకపోతే, స్వవిమర్శ చేసుకోకపోతేనంట మనం జీవించడానికి అర్హులం కాదట. బయటోడు చెప్పాడు ఈ మాట. దేవునికి స్తోత్రం. సో మనం జీవిస్తూ ఉంటుండగా లైఫ్ అనేది ఇన్వెస్ట్మెంటా, వేస్టా, లాభకరంగానా, నష్టంగానా, కట్టబడుతుందా, కూల్చబడుతుందా అని, దేవునికి మహిమకరంగా ఉందా, మహిమ తేనదిగా ఉందా అన్నట్లుగా మనం ఎప్పటికప్పుడు విమర్శ చేసుకుంటూ ఉండాలి. రైట్. జీవితాన్ని ఖర్చు చేస్తున్నప్పుడు అది కట్టబడుతుందో కూల్చబడుతుందో అని తెలియడానికి ఖర్చు అవుతూ ఉన్నప్పుడట 3 విషయాల్ని మనం వాడతామంట. ప్రధానంగా 3 విషయాల్ని ఏంటంటే టైం, టాలెంట్ అండ్ ట్రెషర్ అన్నాడు ఇంగ్లీష్లో. సమయం, తర్వాత తలాంతులు, తర్వాత సొమ్ము వాడతామంట మనం. ఏంటండి? జీవితాన్ని ఖర్చు చేయడానికి ఏం వాడతాం? సమయం, తలాంతులు, తర్వాత సొమ్ము. 3 విషయాలను మనం వాడతాం. సమయం. ఇంతకీ మన జీవితాన్ని తెలుసా మీకు? సమయంతో కొలుస్తారు. మన జీవితాన్ని దేంతో కొలుస్తారండి? టైమ్ ఈజ్ లైఫ్ అన్నాడు భక్తుడు. సమయమే జీవితం అంటండి. టైమ్ ఈజ్ లైఫ్. సమయంతో కొలుస్తారు. అదేంటండి సమయంతో కొలుస్తారని మీరు అనుకోవచ్చు. సంవత్సరాలు అంటే అర్థమవుతుంది, కానీ మనకి సంవత్సరం ఎలా వచ్చిందండి? 12 నెలలు, తర్వాత 356 రోజులు కదా. దాని తర్వాత రోజుకేమో 24 గంటలు, గంటకేమో 60 నిమిషాలు కదా. 60 నిమిషాలకి, 1 నిమిషానికేమో 60 సెకండ్లు. అంటే సమయమే కదా. సమయం అంటే సెకండ్తో మొదలైంది. అంటే సమయంతో కొలుస్తాం జీవితాన్ని. అయితే ఈ జీవితం ఖర్చు అవుతుంది ఆటోమేటిక్గా. మనం వద్దనుకున్న ఖర్చు అవుతుందంట. మనకు తెలియకుండానే ఖర్చు అవుతూ ఉంటుంది. కానీ మనం స్పృహ కలిగి ఖర్చు పెట్టాలి దాన్ని. మనం మర్చిపోయి కాదు, కానీ ఏదో ఆకతాయితనంగా కాదు, కానీ స్పృహ కలిగి మనం దాన్ని ఖర్చు పెట్టగలగాలి. అది కట్టబడుతుందో కూల్చబడుతుందో మనం తెలుసుకుని అన్నట్లుగా ఖర్చు పెట్టగలగాలి. రైట్. దాన్ని సమయం, తర్వాత తలాంతులు, తర్వాత ఏంటది సొమ్ము. 3 విషయాల్ని మనం వాడతాం ప్రియులారా. సమయం, తలాంతులు, సొమ్మును. మనం సమయం ఎలా వాడుతున్నాం? మనకు అనుగ్రహించబడిన సమయాన్ని దేవుని కొరకు ఏదైనా తీయగలుగుతున్నామా? సమయాన్ని అంటండి మనం ఆపలేమంట. సాగిపోద్ది కదా, ఆపలేమంట. కానీ దాన్ని వినియోగించుకోవచ్చట. దాన్ని ఏం చేయవచ్చట? వినియోగించుకోవచ్చు. బెగ్గర్కి, బిలియనీర్కి ఒకటే సమయం అంటండి. ఏంటి? అడుక్కునేవాడికి, అంటే భిక్షాధికారికి, లక్షాధికారికి సమాన సమయాన్ని దేవుడిచ్చాడట. సమయం. ఈ రోజున మనం ఏమై ఉన్నామో ఒకప్పుడు సమయాన్ని వాడిన దాన్ని బట్టి ప్రియులారా. ఏంటండి? ఈ రోజున మనం ఏమై ఉన్నామో ఒకప్పుడు సమయాన్ని వినియోగించిన దాన్ని బట్టి, రేపు ఏం కాగలమో ఈ రోజున సమయాన్ని వాడేదాన్ని బట్టి ఉంటుంది ప్రియులారా. అర్థం అవడానికి చెప్తాను. సంవత్సరం అంతా చదివాడు, 10th క్లాస్ పాస్ అయ్యాడు. సంవత్సరం అంతా చదవలేదు, 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు. అంటే అర్థం ఏంటంటనమాట? సంవత్సరం అంతా దాన్ని వినియోగించలేదు, ఈ రోజున ఫెయిల్ అయిన వ్యక్తిగా ప్రజల ముందు సమాజంలో నిలబడ్డాడు ప్రియులారా. అంటే గతంలో సమయాన్ని వాడలేదు వాడు. అంతే కదండి. అంతేకాదు, కష్టించి పనిచేస్తూ ఉంటారు చాలామంది. దేవుడు లేనోళ్ళు కూడా సమయాన్ని జాగ్రత్తగా వాడి ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే లేచి వాళ్ళు ప్రయాసపడి సంపాదిస్తారు, బాగా ప్రయాసపడి సంపాదిస్తారు. కానీ దేవుని వాక్యం, దేవుని ఎరిగిన వారంగా మనకు అంత అవసరంలా, తక్కువ ప్రయాస ఎక్కువ రాబడిస్తాడు మనకి. దేవునికి స్తోత్రం. అయితే దేవుడితో ఎక్కువ సమయం గడుపుతున్నామా లేదా? అంటే సమయాన్ని ఆయన ఇచ్చాడు. ఒక్కొక్కసారి అమ్మా గుడికి ఎందుకు రాలేదమ్మా అంటే టైం ఎక్కడ ఉందండి అంటాం మనం. అంతే కదా, సమయం ఎక్కడ ఉందండి అంటూ ఉంటాం. అంటే సమయం ఇచ్చిన దేవునికే సమయం లేదని చెప్తా ఉంటాం మనం. సమయం వాచ్ కొనుక్కోగలమంట, కానీ సమయాన్ని దేవుడే ఇవ్వాలట. ఏంటండి? వాచ్ కొనుక్కోగలం కానీ సమయాన్ని దేవుడే ఇవ్వాలి. అయితే సమయం యొక్క విలువ గురించి ఒక మాట చెప్తాను. ఒక నెల యొక్క విలువ తెలియాలంటే, అంటే 30 రోజుల యొక్క
నీ విలువ తెలియాలంటేనంట ప్రీమ్యాచ్యూర్ బర్త్ అంటే మాసములో నిండకుండా ప్రసవించిన తల్లిని అడిగితే, అంటే మాసములు నిండకుండా, నవమాసములు నిండకుండా 7వ మాసాన్నో 8వ మాసాన్నో జన్మనిచ్చిన తల్లిని అడిగితే 1 నెల యొక్క విలువ చెప్తుందటండి. దేవునికి స్తోత్రం. అంటే ఆమె ఏమనుకుంటా తెలుసా? అబ్బా, గర్భంలో ఇంకొక నెలుండుంటే బాగుండును కదండి, గర్భంలో ఇంకొక నెలుండుంటే బాగుండు. కానీ మన ముందు అలా సాగిపోతున్న నీడలా దొరికిపోతున్నాయి, మనం పట్టించుకోవట్లేదు సమయాన్ని. దేవునికి స్తోత్రం. సమయాన్ని మనం ఎలా వాడుతున్నాం? యేసుప్రభు వారు మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో అంటాడు, ఆయన పెందలకడని లేచి ఇంకా నువ్వు చాలా చీకటి ఉండగా అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థించుచుండెను అని ఉంటుంది. దేవుడు సమయాన్ని ఎక్కువగా తండ్రితో గడుపుతూ ఉండేవాడు. ప్రార్థించుట యందు లూకా 6:12 అంటాడు, ప్రార్థించుట యందు ఆయన రాత్రి గడిపాడు. అంటే రాత్రంతా ప్రార్థన, పగలంతా పరిచర్య అన్నట్లుగా ప్రభు వారి జీవితంలో ఉండేది ప్రియులారా. జీవితాన్ని ఖర్చు చేయడానికి సమయాన్ని వాడుతున్నాం ప్రియులారా. అయితే జీవితం కట్టబడాలి అని అంటే సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఏం చేయాలండి? సద్వినియోగపరచుకోవాలి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగపరచుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అన్నాడు. మనం సింహావలోకనం చేసుకోవాలి. ఇప్పుడు 2020వ సంవత్సరం యొక్క చివరి ఘడియల్లోకి మనం వచ్చాం. అయితే గతించిన సంవత్సరం అంతా అసలు మనం ఎలా వాడాం సమయాన్ని? గతించిన సంవత్సరం అంతా, అంటే ఈ సంవత్సరం అంతా 12 నెలలు కూడా ప్రతి వారము కూడా, అంటే వారంలో కనీసం ఒక రోజైనా ప్రతి వారం విడవకుండా నేను సమయానికి మందిరానికి వెళ్ళగలిగానా లేదా అని ఒకసారి ప్రశ్నించుకుందాం ప్రియులారా. అయ్యగారు మిడ్ వీక్ ప్రోగ్రామ్స్, అంటే వారంలో మధ్యలో కూడా కూడికలు పెడితే ప్రతి కూడికకు నేను వెళ్ళగలిగానా, లేకపోతే ఎగ్గొట్టేశానా? అంత మాత్రమే కాదు, అది వారంలో ఒకసారి చేస్తున్న సహవాసం అయితే ప్రతిరోజు కూడా ఆయనతో సహవాసం చేయాలని దేవుడు కోరుతున్నాడు ప్రియులారా. ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో క్వాలిటేటివ్ క్వైట్ టైం అన్నారు. అంటే నాణ్యమైన ఏకాంత సమయం. ఏంటంట? నాణ్యమైన ఏకాంత సమయం. దేవుడికి ఏమి ఇచ్చినానండి? నాణ్యమైనది ఇవ్వాలి. ఏమి ఇవ్వాలండి? నాణ్యమైనది ఇవ్వాలి. తర్వాత సాక్రిఫిషియల్గా ఇవ్వాలి, అంటే త్యాగపూరితంగా ఇవ్వాలట. మనం ఇస్తున్నప్పుడట మనకి నొప్పి కలగాలట. అంటే సంతోషంగానే ఇవ్వాలి, కానీ నొప్పించాలట, మనల్ని నొప్పించాలి. తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయడం అంటే అంత సులువైన విషయం కాదు కదండి, చాలా కష్టం. ఏముందిలే ఈరోజు మన రేపు చేద్దాంలే, ఎన్నోసార్లు నేను కూడా. కానీ ఆ ప్రార్థనకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ప్రియులారా, అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అయితే సమయాన్ని ఎక్కువగా, అంటే మన కొరకు మనం సమయాన్ని వాడుకోకూడదని కాదు, కానీ వీ హ్యావ్ టు పర్చేజ్ టైం అన్నాడు పౌలైతే. పర్చేజ్ టైం అంటే సమయాన్ని తీసుకోవాలంట. సమయాన్ని తీసుకోవాలి ప్రియులారా. మనకు తెలుసు, ప్రాముఖ్యమైన వాటి కొరకు ఏవైతే మన జీవితాల్లో ప్రాముఖ్యమైనవి అని అనుకుంటామో వాటి కొరకు తప్పకుండా సమయాన్ని తీస్తాం మనం కదండి, తప్పకుండా తీస్తాం. ఉదాహరణకి నేను విమానం ఎక్కి ఏరోడ్రోమ్ వెళ్ళి విమానం ఎక్కి వేరే చోటకి వెళ్ళాలి. ఈ మధ్యలో మా పిల్లలకి ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, నేను ఏం చేస్తానంటే అది క్యాన్సిల్ చేసి ఇక్కడ ఉంటుంది. కారణం ఏంటంటే ఇది ప్రాముఖ్యం. సో ప్రాముఖ్యమైన వాటి కొరకు ఎలాగున్నా సరే కానీ మనం టైం తీస్తాం, సమయం తీసుకుంటాం కదండి, సమయం తీసుకుంటాం. సమయాన్ని మనం ఆపలేం, కానీ సమయాన్ని వినియోగించుకోవచ్చట. సమయాన్ని వినియోగించుకునే దానిని బట్టి మనం జీవితంలో బాగుపడడం అనేది జరుగుతుంది ప్రియులారా. ఈ రోజున ఏమై ఉన్నామో గతంలో వాడిన దాన్ని బట్టి రేపు ఏం కాగలమో అన్నది ప్రస్తుతం వాడుతున్న దాన్ని బట్టి. కనుక సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. సద్వినియోగపడే సమయం అంటూ ఏదైనా ఉంది అని అంటే, భక్తుడు అంటాడు, సద్వినియోగపడే సమయం అంటూ ఏదైనా ఉందని అంటే అది దేవుడితో గడిపే సమయమే అంటాడు. దేవునికి స్తోత్రం. అది దేవుడితో, మిగిలినంతా వేస్ట్ అండి. మనం ఎంత తిన్నాము, ఎంత మనం పడుకున్నాము, లేదా ఎంత ఏం చేసాము, అదంతా వేస్ట్. అందుకే దినములు లెక్కించుట నాకు నేర్పు అన్నాడు. దినములేనా, రోజులు అన్నాడా? దినములు లెక్కించుట నాకు నేర్పు. నిజంగా సంవత్సరంలో 356 రోజుల్లో దేవుడు ఎంత లెక్కేసి ఉంటాడో మన గురించి ఒక 10 రోజులు వేసి ఉంటాడంటారా, లేకపోతే 1 నెల రోజులు వేసి ఉంటాడంటారా? నువ్వు 356 రోజులు కూడా నువ్వు ఉపయోగకరంగా దాన్ని వాడలేదు. ఉపయోగకరంగా వాడింది ఇన్ని గంటలే, ఇన్ని రోజులే అని చెప్తున్నాడా? దినములు లెక్కించుట మాకు నేర్పు అన్నాడు. సో సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి ప్రియులారా. సమయాన్ని సద్వినియోగపడడానికి అంటే ఒక నిమిషం కూడా వేస్ట్ అవ్వకూడదు. నేనేం చేస్తానంటే
టైం దొరుకుతున్నప్పుడల్లా బైబిల్ చదువుతూ ఉంటాను. టైం దొరుకుతున్నప్పుడు ఏం చేస్తూ ఉంటాను? బైబిల్ చదువుతూ ఉంటాను. టైం దొరుకుతున్న మీకు ప్రార్థనలో అంటే ప్రత్యేకమైన సమయం పెట్టుకుని ప్రార్థన చేసుకోవాలి. కానీ ఇంకా మీకు ఇంకా సమయం ఉందనంటే వాక్యం చదువుకోండి, తర్వాత మోకరించి ప్రార్థన చేయండి, దేవుడితో గడుపుతూ ఉండండి. మనం వ్యర్థంగా దేవుడు అన్నాడు, మనుషులు నాతో ఎక్కువ మాట్లాడు, మనుషులతో తక్కువ మాట్లాడు అన్నాడు. ఏంటండి దేవుడు అన్నాడు? నాతో స్వయంగా, అంటే ఐ ఫెల్ట్ ఇన్ మై స్పిరిట్ గాడ్ వాజ్ స్పీకింగ్ టు మీ. ఆత్మలో నేను గ్రహించగలిగాను దేవుడు నాతో మాట్లాడుతున్నట్టుగా. ఒకరోజు మోకరించి ప్రార్థన చేస్తుంటే ఏంటంటే, నాతో ఎక్కువ మాట్లాడు, మనుషులతో తక్కువ మాట్లాడు. మనం ఏం చేస్తుంటాం? మనుషులతో ఎక్కువ మాట్లాడతాం, దేవునితో తక్కువ మాట్లాడతాం. సమయం సద్వినియోగపడాలి అని అంటే దేవుడితో ఎక్కువ సమయం గడపాలి. దేవుడితో ఏం చేయాలండి? ఎక్కడదండి టైము? ఒక ఆయన అంట గుడికి ఎందుకు రావట్లేదని అంటే, ఎక్కడదండి పొద్దున్న లేస్తున్నానండి, ట్యూషన్ అండి, తర్వాత జాబ్కి వెళ్ళిపోతున్నానండి, తర్వాత ఇంటికి కాయగూరలు అవి తెస్తున్నానండి, ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి అలసిపోతున్నానండి, పడుకుని పోతున్నాను, ఎక్కడదండి టైం అని అంటున్నాడట. అంటూ ఒక రోజున జబ్బు చేస్తే హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. ఏ పాస్టర్ గారు అయితే, అరే అది ఏంటండి గుడికి రావడం లేదని అన్న పాస్టర్ గారు వెళ్ళి కలిస్తే అంటాడట, పాస్టర్ గారు అంటే లక్షలు సంపాదిస్తున్నాడు, అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అడ్మిట్ అయిన తర్వాత ఇంక పనంతా ఆగిపోయింది. అంతేనండి, పనంతా ఏమైంది? పనంతా ఆగిపోయింది. పాస్టర్ గారు పొరపాటు అయిపోయిందండి, ఇప్పుడు మాత్రం నేను తప్పకుండా గుడికి వస్తానండి అంటున్నాడట. చూసారా? ముందే మేల్కొంటే ఎంత బాగుంటుందండి. దేవుడికి ఇచ్చేయాల్సిన సమయం మనం ఇచ్చేయాలి. లేకపోతే దేవుడు ఎలాగైనా దాన్ని ఆయన చిత్తంలో కనుక మనం ఉంటే తప్పకుండా దాన్ని తీసుకుంటాడు ప్రియులారా. కనుక సమయాన్ని వాడుతున్నాం, దాన్ని బట్టి జీవితం ఖర్చు అవుతున్న జీవితం సమయాన్ని వాడడాన్ని బట్టి అది కట్టబడుతుందో కోల్చబడుతుందో మనం చూసుకోవాలి. పౌలు జీవితంలో సౌలుగా ఉన్నప్పుడు చాలా వేస్ట్ అయిపోయింది. పౌలుగా మార్చబడినప్పుడు మాత్రం దాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. ఏమంటాడంటే, నా పరుగు కడముట్టించి తిని అంటాడు. అంటే తన కొరకు ఏ ప్రణాళికలు ఉద్దేశాలు ప్రభు కలిగి ఉన్నాడు వాటన్నిటినీ నెరవేర్చాడు. ఆయన వాటన్నిటినీ ఫుల్ఫిల్ చేయగలిగాడు. కనుక నా పరుగు కడముట్టించి తిని అని చెప్పగలిగాడు. ఈ రోజున ఈ మధ్యకాలంలో నేను ప్రార్థనలు చేస్తాను ఏంటంటే, నా పరుగు కూడా నేను కడముట్టించాలి ప్రభువా. ఏంటండి? నా పరుగు కూడా నేను నా పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళికలు ఉద్దేశాలన్నీ కూడా మీరు నెరవేర్చాలి. ఇప్పుడు జీవితం ఆయన ఇచ్చిందని చెప్పాను కదా, జీవితం ఆయన ఇచ్చాడు, ఆయన కొరకు ఇచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటండి? జీవితం ఆయన ఇచ్చాడు. వీఆర్ మేడ్ బై గాడ్ అండ్ ఫర్ గాడ్. వీఆర్ మేడ్ ఫర్ గాడ్. దేవుని చేత చేయబడ్డాం, దేవుని కొరకు చేయబడినది ఏదైనా దాని కొరకు చేయబడదు, చేసిన వాడి కొరకు చేయబడుతుంది. కనుక మనల్ని దేవుడు చేశాడు అనేది మనం గ్రహించగలిగితే, మనం ఆయన కొరకే చేయబడ్డాం గనక ఆయన ఉద్దేశాలేంటో, ఆయన ప్రణాళికలేంటో మనం తెలుసుకోవాలి ప్రియులారా, తెలుసుకోవాలి. దేవుడు మనల్ని చేశాడు. ఒక పాప అంటుందంట తల్లిని, అమ్మ మనల్ని ఎవరు చేశారు అని. ఎప్పుడన్నా విన్నారా మీరు కదా? అమ్మమ్మ మనల్ని ఎవరు చేశారు మమ్మీ అని అన్నదట. అంటే మమ్మీ అందంట, మనల్ని దేవుడు చేశాడమ్మా, మనల్ని దేవుడు చేశాడు అని చెప్తుంటే, మరి డాడీ ఏంటి కోతి నుండి పుట్టామంటారు, డాడీ ఏంటి మనం కోతి నుండి పుట్టామంటారు అంటే, మమ్మీ చక్కమైన సమాధానం చెప్పింది. ఏమందనంటే, ఏమోనమ్మా వాళ్ళ తరఫు వాళ్ళందరూ కోతి నుండి పుట్టారేమో, కానీ మా తరఫు వాళ్ళందరూ మాత్రం దేవుడు చేశాడందంట. దేవునికి స్తోత్రం. ఈ రోజు నా ప్రియులరా, మనల్ని ఎవరు చేసి ఉంటాడండి? మనల్ని ఎవరు చేసి ఉంటారు? ఇప్పుడు మనిషి కూడా సృష్టించేస్తున్నాడండి కదా, సృష్టిస్తున్నాడు. ఈ మైకును సృష్టించాడు, తర్వాత ఈ కెమెరాని సృష్టించాడు కదా, కారుని సృష్టించాడు. వాడు కూడా క్రియేటర్. ఎందుకంటే దేవుడు క్రియేటర్ కనుక వాడు దేవుని యొక్క స్వరూపమందు పోలిక చొప్పున చేయబడిన వాడిని కూడా కొద్దిగా గొప్ప ఒక సృజనాత్మక శక్తి పెట్టి చేసుకోరా బాబుని విడిచిపెట్టాడు. అయితే చేయబడింది ప్రతిదాని వెనక, అంటే ప్రతి సృష్టి వెనక ఒక సృష్టికర్త ఉన్నాడు ప్రియులారా. ఈ మైక్ కనబడుతుందంటే దీని వెనకాల చేసినోడు ఉంటాడు, అంతే కదండి. మైక్ కనబడుతుందంటే దీని వెనకాల చేసినోడు ఉంటాడు, కెమెరా ఉందంటే దీని వెనకాల చేసినోడు ఉంటాడు. ఈ క్రియేషన్ వెనకాల క్రియేటర్ ఉన్నాడు. అలాగే మనంగా ఉన్నాము అంటే భూమి మీద జీవిస్తున్నాం, చలిస్తున్నాం, ఉనికిని కలిగి ఉన్నామంటే మన వెనకాల సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు ప్రియులారా. సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. నిజంగా ఈ సృష్టి అంతట్లో కూడా పైనాకల్గా చేశాడట మనల్ని, అంటే ఉన్నతమైన సృష్టిగా చేశాడట అండి. మనలాగా మాట్లాడదు ఏ జీవి కూడా కదా, మనలాగా మాట్లాడదు. అంతేకాదు మనస్సాక్షి కూడా లేదట ఏ జీవికి. మనకున్న మనసాక్షి కానీ మనలాగా మాట్లాడే తత్వం కానీ అసలు దేనికి ఇవ్వలేదండి ఆయన. అంతేకాదు మనలో ఆయన ఆత్మను పెట్టాడు. ఏ జీవిలో కూడా ఆత్మ లేదండి, జంతువుల్లో ఆత్మ లేదు. భక్తుడు ఏమంటాడంటే, శరీరాలు లేని ఆత్మలే కలిగిన దేవదూతలను చేశాడట. ఓకే, దాని తర్వాత ఆత్మలు లేని శరీరాలే కలిగిన జంతువులు చేశాడట.
దాని తర్వాత తన పోలికలో తన స్వరూపమందు ఆత్మను శరీరాన్ని కలిగిన మనల్ని చేశాడట దేవుడు. దేవునికి స్తోత్రం. సో మనం చాలా స్పెషల్ అండి, చాలా స్పెషల్. మనం దేవుడు చేశాడు, మనల్ని దేవుడు చేశాడు. లైఫ్ ఆయన నుండి మనకు వచ్చింది, జీవం ఆయన నుండి వచ్చింది. సో ఆయన కొరకు ప్రియులారా, ఆయన కొరకు. సో సమయాన్ని ఆయన ఇచ్చిన ఆ సమయాన్ని మనం ఆయన కొరకు వాడాలి. మనం ఆలోచన చేస్తే లేదండి దేవుడు లేకుండా నేను బతికేయగలను అనుకుంటున్న మనుషుల కొరకు చెప్తున్నాను ఏంటంటే, మనం ఇల్లు కట్టగలమంట కానీ గృహాన్ని కట్టలేమట. ఏంటండి, ఇంటికి గృహానికి తేడా ఉందండి తెలుసా? ఇల్లు కట్టడాలతో ఇటకలతో కట్టబడేది, గృహం అనేది హృదయాలతో కట్టబడేది. గృహం అనేది హృదయాలతో కట్టబడేది. మంచం కొనుక్కోగలమంట కానీ నిద్రను కొనుక్కోలేమంట కదండి. మంచం కొనుక్కోగలం, ఎంతైనా 6,000 రూపాయలు పెట్టి మంచం కొన్నాడట, నిద్ర రావట్లేదంట. ఒకటట 6 రూపాయలు చేప పెట్టి కొనుక్కున్నాడంట, హాయిగా నిద్రపోతున్నాడట వాడు. ఏంటంటే నిద్ర ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. మందులు కొనుక్కోగలమంట కానీ ఆరోగ్యాన్ని కొనుక్కోలేము. తర్వాత రక్తాన్ని కొనగలమంట కానీ ప్రాణాన్ని కొనలేము ప్రియులారా. గడియారాన్ని కొనగలం, సమయాన్ని కొనలేము ప్రియులారా, కొనలేము. తర్వాత ఆహారాన్ని కొనగలమంట, ఆకలిని కొనలేమంట. దేవునికి స్తోత్రం. ఎందరో మంచి నీళ్లు సైతము త్రాగి జీర్ణించుకోలేని వాళ్ళు, ఎందరో హాస్పిటల్లో పడున్న వాళ్ళు లేకపోలేదు ప్రియులారా. ఈ రోజున మనం చక్కగా ఆహారం తింటున్నాం, తర్వాత పానీయాన్ని సేవిస్తున్నాం, చక్కగా జీర్ణమవుతుంది, ఎముకగా మారుతుంది, రక్తంగా మారుతుంది, మాంసంగా మారుతుంది. నిజంగా ఎంత కృతజ్ఞత చెప్పాలండి మనం. దేవునికి స్తోత్రం. సో ఆయన కొరకు వాడాలి ఈ జీవితాన్ని. ఎవరి కొరకు వాడాలి? ఓకే, మనిషి కూడా సృష్టిస్తున్నాడని చెప్పాను కదా. సో దేవుని సృష్టికి మనిషి సృష్టికి తేడా చెప్తాను. ఇప్పుడు మనిషి భుజిస్తున్నది ఏదైనా మనిషి చేసుకున్నది కాదండి. మనిషి భుజిస్తున్నది ఏదైనా మనిషి చేసుకున్నది కాదు. అంటే చెక్కని తిండో మానవుడు చెక్కని తిండో, ఇనుముని తిండో, మట్టిని తిండో. తెలుసా? మట్టిని తిండో, చెక్కని తిండో, తర్వాత ఇనుముని తిండో. అంటే జీవం లేని వాటిని తిండో మానవుడు. జీవం లేని వాటిని తిండో. వేటిని తింటాడంటే జీవం కలిగిన వాటినే తింటాడు. జీవం కలిగిన వాటిని చంపుకొని తింటాడట. ఏంటండి? జీవం కలిగిన వాటిని ఏం చేస్తాడు? చంపుకొని తింటాడు. ప్రాణంతో తిండో, రక్తంతో తిండో, మళ్ళా చంపుకొని తింటాడు. చచ్చిన దాన్ని తిండో, జీవం కలిగిన దాన్ని, బతికున్న దాన్ని చంపుకొని తింటాడు. దేవునికి స్తోత్రం. సో చంపుకొని తింటాడు. అంటే చాలామంది అంటారు నేను మాంసం తినండి, నేను మాంసాహారిని కాదు శాకాహారిని అని. ఒక విషయం తెలుసా? ఆ చెట్లలో కూడా, ఆ యొక్క ఏంటది కాయగూరల్లో కూడా జీవం ఉంది ప్రియులారా. తెలుసా అండి? జీవం ఉంది. వాళ్ళు అనుకుంటారు వాటిని కూడా, లైఫ్ని కట్ చేసే తింటారు వాళ్ళు. ఎందుకంటే మనిషి నిర్జీవమైన వాటిని తిని ఉండలేడు ప్రియులారా. తినలేడు. జీవం కలిగిన వాడిని. సో వాటిని దేవుడే ఇచ్చాడు. మేక అయినా, కోడైనా, లేకపోతే ఏదైనా ఆహార పదార్థాలైనా, కాయగూరలైనా దేవుడు ఇచ్చాడు. మనిషి చేసుకున్నవి కాదు. అయితే మనిషి ఏం చేస్తాడంటే వండుకుంటాడు, వాటిని సృష్టిస్తాడు అనమాట. మళ్ళీ కూరని వండుతారు మనం కదా. మనం దేవుడిచ్చిన వాటిని వినియోగిస్తున్నాం. సో మన సృష్టికి దేవుని సృష్టికి తేడా ఏంటంటే, మానవుడు కూడా సృష్టించాడు. అయితే ఇప్పుడు ఈ చెక్క ఉందంటే, ఈ చెక్క చెట్టులో నుండి తీశాడు మానవుడు. అంటే చెట్టు దేవుడు చేశాడు, చెక్కను మానవుడు చేసుకున్నాడు, చెట్టులో నుండి తీశాడు. ఈ మైక్ ఉందంటే మట్టిలో నుండి ఇనుమును తీశాడు. తర్వాత కరెంట్ ఉందంటే నీళ్ళలో నుండి తీశాడు, బొగ్గుల్లో నుండి వచ్చింది కదండి. సో మానవుడు సృష్టించింది ఏదైనా దేవుడు ముందుగానే సృష్టించిన దానిలో నుండి తీసుకుని చేస్తున్నాడే తప్ప, దేవుడు లేకోకుండా మాత్రం మానవుడు ఏం చేయలేడు ప్రియులారా. సో మానవుడు మందుల్ని నమ్ముతున్నాడు, మందుల వెనకాల ఉన్న శాస్త్రాన్ని నమ్ముతున్నాడు, శాస్త్రాల వెనకాల ఉన్న ప్రకృతిని నమ్ముతున్నాడు, కానీ ప్రకృతి వెనకాల ఉన్న దేవుణ్ణి మాత్రం నమ్మలేకపోతున్నాడు మానవుడు. దేవునికి స్తోత్రం. సో ఆ దేవుడితో మనం సమయాన్ని గడపాలి, అదే కాదు, నాణ్యమైన క్వాలిటేటివ్ క్వైట్ టైం, నాణ్యమైన ఏకాంత సమయాన్ని గడపాలి. దేవుడికి ఏదైనా ఇస్తున్నామంటే, సమయం ఇస్తున్నప్పుడు నాణ్యమైనది ఇవ్వాలి. మనకి నొప్పించేది మనం ఇవ్వాలి ఆయనకి. మనకి నొప్పి అబ్బా అనిపించాలి. కానీ లేదు ప్రభు, నాకు ఇష్టం. అందుకే అన్నాడు భక్తుడు, నీకిష్టమైనది కావాలి దేవునికి, బల్యర్పణ కోరలేదు దేవుడు. మనకిష్టమైంది, మనకిష్టం లేనిది దేవునికి ఇస్తేనంట అది పెద్ద లెక్కలో తీసుకోడంట ఆయన. లెక్కలో తీసుకోడు ప్రియులారా. ఇంకా ముందుకెళ్దాం. సమయం, తర్వాత తలాంతులు కదా. ప్రతి ఒక్కరిలో సామర్థ్యం పెట్టాడు దేవుడు కదా. ప్రతి ఒక్కరిలో సామర్థ్యం పెట్టాడు. కొన్ని విషయాలు చెప్తాను. ఏంటంటే అంటే కొత్త సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి మనం తెలుసుకోవాల్సిన విషయాలు, కొత్త సంవత్సరం కొరకు సిద్ధపడడానికి అసలు దేవుడే మనల్ని చేశాడు,
ఆయన సహాయంతో మనం అసలు ఏం కాగలం, ఏం చేయగలం, ఆయన కొరకు ఎలా జీవించగలం. దేవుడు ఏదైనా మన నుండి కోరాడు అనుకోండి, దానికి ఆయనే సహాయం చేస్తాడు. ఏంటండి, దేవుడు ఏదైనా మన నుండి కోరాడు అనుకోండి, అది భక్తి అయినా, ప్రార్థనా జీవితమైనా, ఆత్మీయత అయినా, లేకపోతే ఏదైనా ఆయన గురించి పరిచయం చేయడమైనా, ఆత్మల్ని రక్షించడమైనా ఆయనే సహాయం చేస్తాడు. ఆయన సహాయంతో మనం చేయగలం దేన్నైనా. అయితే మనల్ని మనం దేవుడు చూస్తున్నట్టుగా చూసుకోవాలట. ఏం చేయాలంట? సమయము, తలాంతులు, అలాగే సొమ్ము. ఏంటండి? సమయము, తలాంతులు, సొమ్ము. తలాంతుల దగ్గరికి వస్తున్నాం. దానిలో కొన్ని ప్రత్యేకతలు ఏంటంటే, మనల్ని మనం దేవుడు చూస్తున్నట్టుగా చూసుకోవాలట. మన గురించి దేవుడు ఏమంటాడంటే 40వ కీర్తనలో, అలాగే 139వ కీర్తనలో, 139 కాదు, 40వ కీర్తనలో, అలాగే 55వ యెషయా గ్రంథంలో అంటాడు, నీ పట్ల నేను కలిగి ఉన్న ఉద్దేశాలు భూమికి ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా ఉన్నాయన్నాడు కదండి. ఉద్దేశాలు, తలంపులు కూడా దేవుడికి అలాగే ఉన్నాయంట. అంటే మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటాం, కానీ దేవుడు అంటాడు, నీ పట్ల నేను కలిగి ఉన్న ఉద్దేశాలు, తలంపులు అతి విస్తారములు అంటాడు. ఏంటంట? అతి విస్తారములు. మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు ప్రియులారా. దేవుడు మనల్ని చూస్తున్నట్టుగా, మన విషయాల్లో దేవుడు చూస్తున్నట్టుగా మనల్ని మనం చూసుకోవాలి. మన జీవితాన్ని ఖర్చు పెడుతున్నప్పుడు అసలు జీవితం పట్ల దేవుడికి ఎటువంటి అవగాహన ఉంది మన పట్ల, అది మనం చూసుకోగలగాలి. అది దేవుడు చూస్తున్నట్టుగా. ఉదాహరణకి మొదటి 2 రాజుల 6వ అధ్యాయం 17-20 వచనాల్లో ఒక సంఘటన ఉంటుంది, నేను చెప్పేస్తాను. ఏంటంటే, ఎలీషాని పట్టుకోవడానికి రాజు సైనికులను పంపిస్తాడండి. ఎందుకంటే శత్రు రాజులు ఈ ఇశ్రాయేలీల రాజు మీద, ఇశ్రాయేల్ దేశం మీద దండెత్తాలని ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా ఈ ఎవరది ఎలీషా ఏం చేస్తాడంటే, పలానా చోట శత్రువులు ఉన్నారు, అక్కడికి వెళ్ళొద్దు అంటాడు. రెండో రోజు పలానా చోట శత్రువులను అక్కడికి వెళ్ళొద్దు అంటాడు. అప్పుడు అవతల శత్రురాజు ఏమంటాడంటే, మనలో ఎవరో అవతల వాళ్ళకి చెప్పేస్తున్నారు, వేగుల వాళ్ళు ఎవరో ఉన్నారు అని అవతల రాజు అంటే, ఒకడు అంటాడట, లేదు నాయన, అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు అన్నాడట. ఏమన్నాడు? అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, నువ్వు బెడ్రూమ్లో ఏది మాట్లాడుకుంటావో, మనసులో ఏది తలెత్తావు అది అతను చెప్పేస్తాడు, అతను దేవుని యొక్క ప్రవక్త. ఓహో, ఓ పని చేయండి, అయితే అతన్ని ఎత్తుకొచ్చేయండి అన్నాడట. చూసారా, రాజులు ఇలాగే ఆలోచన చేస్తారు కదండి. అడ్డొచ్చిన లేపేయండి అంటుంటారు కదండి. ఆయన పట్టుకుని తీసుకొచ్చేయండి అంట. అంత సులువు అండి. దేవుని ప్రవక్త, ఆయన పట్టుకోవడం అంటే అంత మాటల. రైట్, సైన్యాన్ని ఒక్క వ్యక్తిని పట్టుకోవడానికి మొత్తం సైన్యం వచ్చిందంట, చుట్టూరు మొత్తం మూగిశారు. బయటికి ఉదయాన్నే తన సేవకుడైన మేబీ గెహజీ అనుకుంటా సేవకుడు వచ్చాడు. బయటికి చూస్తే సైన్యం మూగుంటే జరిగింది ఏంటంటే, 2 రాజులు 6వ అధ్యాయం 17-20 వచనాల్లో చూడొద్దు, కానీ మీకు రెఫరెన్స్ ఇస్తున్నాను. అప్పుడు అంటే అయ్యగారు ఓ మన చుట్టూరు సైన్యం వచ్చి మూగేసింది అన్నట్లుగా చూస్తుంటే అయ్యగారు పెద్ద కంగారు పడలేదు. ఎలీషా గారు ఏంటంటే కంగారు పడలే. కారణం ఏంటంటే, దేవుణ్ణి కలిగి ఉన్నాడు. ఆయన ఎవరిని కలిగి ఉన్నాడండి? దేవుణ్ణి కలిగి ఉన్నాడు. మనం అండి దేవుడికి భయపడితేనంటే ఎవరికి భయపడాల్సిన పని లేదట. దేవునికి స్తోత్రం. మోషే దేవునికి భయపడ్డాడు, ప్రజలు మోషేకి భయపడ్డారు ప్రియులారా. మనం దేవునికి భయపడినప్పుడు పరిస్థితికి కానీ, ప్రకృతికి కానీ, ప్రజలకు కానీ, ప్రభుత్వానికి కానీ భయపడాల్సిన పని లేదు ప్రియులారా. దేవునికి స్తోత్రం. సో భయపడలేదు అన్నాడు. వీడి కన్నులు ముట్టు ప్రభువా అన్నాడంట. సింపుల్గా ఏమన్నాడండి? వీడి కన్నులు తెరువు ప్రభు అన్నాడు కదండి. వీడి కన్నులు తెరువు ప్రభు అన్నాడంట. కన్నులు తెరిచేటప్పటికంట రథాలు, గుర్రాలు, అగ్ని రథాలు కనపడుతున్నాయంట. అంటే దేవుడు అసలు ఎలీషా చుట్టూ అగ్ని రథాలని, గుర్రాలని గొప్ప కంచెన వేస్తే అవి చూడలేని పరిస్థితిలో గెహాజీ ఉంటే ఎలీషాకి తెలుసు అది ఉందని. అయితే మనం అంటే ఎనిమీస్నే చూస్తామేమో కానీ ఏంజల్స్ని చూడలేని పరిస్థితిలో ఉన్నామంట. దేవునికి స్తోత్రం. ఏంటండి, మనకి శత్రువులే కనిపిస్తారట, కానీ మన చుట్టూ దేవుడు తన యొక్క దూతల్ని పరిచారకులుగా ఉంచాడనే సంగతి మనకి అర్థం కావట్లేదంట. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు మన కొరకు మన జీవితాన్ని ఎలా చూస్తున్నాడు, మనల్ని కాపాడడం విషయంలో కానీ, పెంచడం విషయంలో కానీ, మన యొక్క కుటుంబాల విషయంలో కానీ, మన సంఘాలు పరిచర్ల విషయంలో కానీ, అసలు దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడో అలాగున మనం చూసుకోగలగాలి. సీ గాడ్స్ పర్స్పెక్టివ్ అన్నాడు. అలాగున మనం చూసుకోగలగాలి. మనం ఆవగింజని చూస్తాం, ఆవగింజని. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆవగింజలో ఉన్న చెట్టును చూడగలగాలట మనం. దేవునికి స్తోత్రం. ఏంటండి, ఆవగింజలో ఏముందండి? ఏముంది? చెట్టు ఉందా లేదా? ఉంది కదండి.
అంటే మనం ఏమనుకుంటాం, ఆవగింజ ఇంతే, నాకు వచ్చే జీతం ఇంతే అనుకుంటాం. కానీ ఆ ఇంతను కూడా దేవుని చేతుల్లో పెట్టినప్పుడు, దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు దాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తాడని మాత్రం మనం మర్చిపోతాం పిల్లారా, మర్చిపోతాం. 5,000 రూపాయలండి, నెలకేం సరిపోతాయండి అనుకుంటాం. కానీ దేవుడిని ఎందు భయభక్తులు అంటే 1,000 రూపాయలు జేబులో ఉన్నాయి, వారమంతా బ్రతుకుతాను కాదు, దేవుడు నాతో ఉన్నాడు, నేను బ్రతుకుతాను అని అనుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏమున్నా లేకపోయినా ఆయన ఉన్నాడు. ఆయన ఉంటే వనరులు మన వెంట వస్తాయి, వాటంతట అవే మనల్ని వెంబడిస్తాయి పిల్లారా. అయితే ఆవగింజను మాత్రమే కాదు, అందులో ఉన్న చెట్టును మనం చూడగలగాలి. దేవుడు ఆవగింజే కాదు, అందులో ఉన్న చెట్టును చూస్తున్నాడు. అంతేకాదు మన భవిష్యత్తును దేవుడు చూస్తున్నాడు. దేవుడు అండి మనల్ని చేసినప్పుడు ఎలా చేశాడంటే, ముగించేశాక మొదలుపెట్టాడట మనల్ని. ఏంటంట, ముగించాక మొదలుపెట్టాడు. దేవుడు ఎప్పుడు కూడా తన మనసులో మనల్ని ముగించాడు. అంటే మనం ఎన్ని సంవత్సరాలు జీవిస్తాం, ఎంతకాలం ఉంటాం, అసలు ఏమేమి మనం చేయగలం, మనలో ఉన్న సామర్థ్యం ఎంత, మొత్తం అంతా చూస్తాడు ఆయన. ఆదామును చేసినప్పుడే భూమి మీద ఎంతమంది అయితే పుడతారో, చివరికి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎంతమంది అయితే పుడతారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆదాములో పెట్టేసి ఒకేసారి ముగించాడట. మరలా తిరిగి ఇంకొక మనిషిని దేవుడు చేయలేదట. అంటే ఎముకను తీసి హవమం చేశాడు, అదే తప్ప పాపం వచ్చేసినా కానీ ఆ మనిషిని చంపలేదు. ఆ మనిషిని తిరిగి జన్మింపచేసి కొత్త వ్యక్తిగా మారుస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. సో మనల్ని ముగించాక ప్రారంభిస్తాడట దేవుడు ఎప్పుడు కూడా. హీ నోస్ అవర్ ఎండ్ ఎట్ ద బిగినింగ్. ఆదిలోనే అంతా నెరిగిన దేవుడట, ఆదిలోనే అంతా నెరిగిన దేవుడు. సో మన పట్ల దేవుడు గొప్ప గొప్ప ప్రణాళికలు, గొప్ప గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ప్రియులారా. మోషేని చూసినప్పుడు, మోషే ఆఫ్టర్ ఆల్ ఏదో అనుకున్నాడు, కానీ మోషేని చూసినప్పుడు మోషేతో అంటే మోషేని గురించి దేవుడు అనుకున్నది ఏంటంటే, మోషే నీలో నేను ఐదు పుస్తకాలు చూస్తున్నాను అన్నాడు. గొప్ప నాయకుడిగా నేను చూస్తున్నాను అన్నాడు. ఇశ్రాయేలీని ఐగుప్తులో నుండి తీసుకొని వచ్చే గ్రేట్ లీడర్గా నేను చూస్తున్నానని చెప్పాడు. ఇలాగున సౌలును కూడా చూసినప్పుడు, సౌలు నీలో పౌలును నేను చూస్తున్నాను అన్నాడు. అంతేకాదు 14 పత్రికలు రాయగలిగిన ఒక వ్యక్తిగా నేను చూస్తున్నాను అన్నాడు. ఈ ప్రకారంగా ప్రతి ఒక్కరి పట్ల దేవుడు గొప్ప గొప్ప దృష్టికోణాన్ని కలిగి ఉన్నాడు ప్రియులారా. అయితే 29:11 ఇర్మియాలో అంటాడు, మీ పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలు, తలంపులు అవి శ్రేష్టమైనవి అంటాడు, మీకు నిరీక్షణ కలిగించేవి అంటాడు, హోప్ అండ్ ఫ్యూచర్ అంటాడు. అంటే నిరీక్షణ, తర్వాత భవిష్యత్తునిచ్చే ఉద్దేశాలనే దేవుడు మీ పట్ల కలిగి ఉన్నాడని చెప్తాడు. దేవుడు మనల్ని చూస్తున్నట్లుగా మనల్ని చూడగలగాలి. రోమా 8:28 అంటాడు, దేవుని ప్రేమించు వారికి, అనగా తన నామమందు తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి అంటాడు. అంటే ఆల్ థింగ్స్ ఆర్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ అన్నాడు. అంటే మంచి చెడులు కూడా కలిసి ఒక మేలుకి జరుగుతాయంట. మంచి చెడులు కలిసి ఒక మేలు కొరకు జరుగుతూ ఉంటాయట. మనకు తెలుసు యోసేపు విషయంలో, యోసేపుని అధిపతి చేస్తానన్నాడు, కానీ జీవితంలో చాలా ఇబ్బందులు, చాలా శ్రమలు ఆయన ఎదుర్కొన్నాడు ప్రియులారా. అవన్నీ కలిసి ఆయనని అధిపతి వైపుగా తోడుకుని వెళ్ళాయి. దేవునికి స్తోత్రం. అన్నలు గోతిలోకి తోసేసినప్పుడు, యోసేపుని అన్నలు గోతిలోకి తోసేసినప్పుడు అన్నలకు తెలియదు యోసేపుని తన యొక్క దర్శనము వైపుగా వారు నడిపిస్తున్నారన్న సంగతి. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం కూడా ఏదైనా ఇబ్బంది, ఏదైనా శ్రమ, ఆపద మనకు వచ్చినప్పుడు అయ్యో ఏంటి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ ఇబ్బందిని, ఆశ్రమం అనే దేవుడు మేలు కొరకు మలుస్తాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. ప్రొవైడెడ్ మనం దేవునిలో సరిగ్గా ఉండాలి, ఆయనలో సరిగ్గా ఉండాలి. సో ఆయన మనల్ని చూస్తున్నట్లుగా మనల్ని మనం చూసుకోగలగాలి ప్రియులారా, చూసుకోగలగాలి. సో మనలో తలాంతులు పెట్టాడు. తలాంతులు అంటే ఉన్నాయి. అంటే నేను ఎందుకు పనికిరానండి, అంటే నా వల్ల ఏమవుతుందండి అని మనం అనుకుంటాం. మోషేని 80వ సంవత్సరాన్ని కదండి ఎంపిక చేసుకుంటా, 80వ సంవత్సరాన్ని పిలిచాడు మోషేని. 80వ సంవత్సరాన్ని, 80 సంవత్సరాలు ఉంటే మనం ఏమనుకుంటామంటే ఇంకా నా వల్ల ఏమవుతుందిలే అని అనుకుంటాం. లేదు, మోషే అంటాడు నేనెవరిని అంటాడు. సో దేవుడు ఏమంటాడంటే, నీవెవరివి కాదు మోషే, పిలిచిన నేనెవరిని అనే దాన్ని బట్టి నీలో కార్యాలు జరుగుతాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. సో మనల్ని బట్టి కాదు, మనం కలిగి ఉన్న దేవుణ్ణి బట్టి, మన ద్వారా మనలోనూ, మన కుటుంబాల్లోనూ, మన సమాజంలోనూ దేవుడు కార్యాలు చేస్తాడు ప్రియులారా, కార్యాలు చేస్తాడు. సో దేవుడు చూస్తున్నట్టుగా మనం చూడగలగాలి. మనల్ని మనం అలా చూసుకోవాలి. మనల్ని క్షమింపబడిన వారిగా, మనల్ని పరిశుద్ధులుగా, ఆయన యొక్క సింహాసనం మీద కూర్చున్న వారిగా, మన మంచి భవిష్యత్తు కలిగి ఉన్న వారంగా, తర్వాత ఐశ్వర్యవంతులుగా, ఆరోగ్యవంతులుగా, తర్వాత దేవుడు ఇచ్చే ప్రతి విధమైన మేలులు, ఉపకారాలు పొందుకున్న వారంగా, ఏ మేలు కొదవలేకుండా ప్రతి ఆశీర్వాదం పొందుకున్న వారంగా, ప్రతి అవసరత తీర్చబడుతున్న వారంగా, గిన్నె నిండి పొర్లుతున్న వారంగా, తర్వాత కృపాక్షేమాలు వెంటొస్తున్న వారంగా, తలగా ఉన్న వారంగా దేవుడు మనల్ని చూస్తున్నాడు. కానీ పొరపాటు ఎక్కడంటే మనల్ని మనమే అలా చూసుకోలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడితో సహకరించాలి. సహకరించకపోతే దేవుడేమో
మనల్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. కానీ మనలో ఆ విశ్వాసమే లేదు, ఆయనతో ఏమాత్రం సహకరించట్లేదు, ఆ మాటలు కూడా లేవు మనలో అని అంటే దేవుడు కూడా ఏం చేయలేడు సహకరించకపోతే. మార్కు సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో అంటాడు, వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అద్భుత కార్యములు చేయలేకపోయాడట. అంటే దేవుడు చేయలేకపోవడం అనేది ఉంటుందా? చేయజాలకపోయానని ఉంటుంది. చేయజాలకపోయాడు అనేది ఉంటుందా? ఉండదండి. కానీ అవిశ్వాసం అడ్డొచ్చింది ప్రియులారా, అవిశ్వాసం అడ్డొచ్చింది. కనుక దేవుడు కూడా మన జీవితాల్లో కార్యం చేయాలని అంటే దేవుడు చూస్తున్నట్టుగా ఆయనతో మనం ఏకీభవించి మనం అంటే అనారోగ్యం ఉంది, దేవుడు అంటాడు లేదు నువ్వు ఆరోగ్యవంతుడివి అంటాడు. మనమేమో అనారోగ్యం ఉంది, నా పని అయిపోయింది అని అనుకుంటే దేవుడు కూడా ఆమెన్ అంటాడు పైనుండి. ఏమంటాడండి? ఆమెన్ అంటాడు. లేదు మనకి అనారోగ్యం ఉన్నప్పటికీ నేను ఆరోగ్యవంతుణ్ణి అని అనుకోవాలి. దేవుణ్ణి బట్టి నేను ఐశ్వర్యవంతుడిని అనుకోవాలి. అప్పులు ఉన్నప్పటికీ దేవుణ్ణి బట్టి నేను ఐశ్వర్యవంతుడిని అని అనుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆ ప్రకారంగా మారుస్తాడు ప్రియులారా. మనం జీవమరణాలు 4 వశం అంట కదా, జీవమరణాలు 4 వశం. మనం నాలుకతో జీవాన్ని పలుకోవచ్చు, మరణాన్ని పలుకోవచ్చు. లేదు నేను జీవం అంటే నేను చావను, సజీవుడనే దేవుని క్రియలు వివరిస్తాను అన్నాడు. ఆ ప్రకారంగా మనల్ని మనం జీవం పలుక్కుంటే దేవుడు పరిస్థితిని మారుస్తాడు ప్రియులారా. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. తర్వాత మనకున్న సామర్థ్యాన్ని అంట విస్తరింప చేసుకోవాలంట. ఎన్లార్జ్ యువర్ పొటెన్షియల్ అన్నాడు. చాలా సామర్థ్యం మనలో దేవుడు పెట్టాడంటండి, చాలా సామర్థ్యం పెట్టాడు. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి కదా బాలుడి దగ్గర. ఒక జరిగింది ఏంటంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రభు వారు బోధిస్తున్నారు. శిష్యులు వెళ్ళి ప్రభు చీకటి పడిపోయింది వీళ్ళని పంపించండి అని అంటే ప్రభు అంటాడు మీరే వారికి భోజనం పెట్టండి అంటాడు. మీరే వారికి పెట్టండి. ఇంగ్లీష్లో ఏమంటుందంటే విత్ వాట్ అంటారంట వాళ్ళు. దేంతో పెట్టాలి ప్రభు అన్నారంట వాళ్ళు. ఏమన్నారంట? దేంతో పెట్టాలి ప్రభు అంటే ప్రభువుకు తెలిసిన విషయం ఏంటంటే ఆ సామర్థ్యం మీలోనే ఉంది అన్నాడు. అంటే వీళ్ళందరికీ ఆహారం పెట్టగలిగిన సామర్థ్యం మీలోనే ఉంది. అయితే ఎవరి దగ్గర ఏమున్నాయి కనుక్కోండి అంటే 5 రొట్టెలు 2 చేపల బాలుడి దగ్గర దొరికాయి. ఆ బాలుడికి కూడా ఆ తల్లి టిఫిన్ క్యారియర్ పెట్టినప్పుడు ఆ టిఫిన్ క్యారియర్లో 15,000 మందికి సరిపడిన ఆహారం ఉందన్న సంగతి బాలుడు చూడలేకపోయాడు పిల్లరా. దేవునికి స్తోత్రం. కేవలం 2-3 తినే టిఫినే అనుకున్నాడు వాడు. ఇలాగున మన దగ్గర చాలా సామర్థ్యాన్ని దేవుడు పెట్టాడు. ఎఫ్ఎస్సి 3:20 అంటాడు అడుగు వాటన్నింటికంటే, ఊహించు వాటన్నింటికంటే అత్యధికంగా చేయు దేవుడట. ఆ సామర్థ్యం గురించి వ్రాస్తే ఏమంటాడంటే మనలో అన్నాడు. ఏమన్నాడండి అక్కడ? మనలో అన్నాడు. చదవండి 3:20, ఎఫ్ఎస్సి 3:20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు. చాలండి. చూసారా? ఆ శక్తి ఎక్కడుందట? మనలో ఉంది. ఆ శక్తి ఎవరయ్యా అంటే అపోస్తల కార్యాలు 1:8 అంటాడు అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అంటాడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆ శక్తి ఎలాంటిదేనంటే ఏ ఆత్మ అయితే ప్రభువును మృతులలో నుండి సజీవులుగా లేపిందో ఆ ఆత్మను మనం కలిగి ఉన్నామంట. దేవునికి స్తోత్రం. అంతటి సామర్థ్యాన్ని మనం కలిగి ఉన్నాం ప్రియులారా. అయితే మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటాం. ఒక చేప ఉందండి, కాయ్ అంటారు దాన్ని. చేపని ఏమంటారు అంటే ఇప్పుడు మన చేపలో పేర్లు ఉన్నాయి కదా, జర్మనీ ఫిష్ అనుకుంటా అది. అయితే దాని పేరు ఏంటంటే కాయ్ ఫిష్ అంటారు దాన్ని, KOI. ఓకే రైట్. ఇప్పుడు అది ఎందుకు చెప్పానంటే అదంట చేపల ట్యాంక్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటామండి? ఫిష్ ట్యాంక్ ఉంటుంది కదా, ఎక్వైరియం. చేపల ఎక్వైరియంలో వేస్తేనంట అది 4 అంగుళాలే పెరుగుతుందంట. ఏంటంట? 4 అంగుళాలు పెరుగుతుందంట. అదే కొద్దిగా పెద్ద ఎక్వైరియంలో వేస్తేనంట 8 అంగుళాలు పెరుగుతుందంట. 8 అంగుళాలు. ఇది వాస్తవంగా జరుగుతున్న సంఘటన ప్రియులారా. సో 4 అంగుళాలు. అదే చెరువులో వేసామనుకోండి 18 అంగుళాలు పెరుగుతుందంట. ఏంటండి? ఎక్వైరియంలో ఉన్నప్పుడు చిన్న ఎక్వైరియంలో అంటే ఎన్ని అంగుళాలు పెరిగింది? 4 పెరిగింది. తర్వాత పెద్ద దానిలో వేస్తే 8, తర్వాత చెరువులో వేస్తే ఎంత? 18. అదే సరస్సులో వేస్తేనంట 42 అంగుళాలు పెరుగుతుందంట. అదే చేప. ఎందుకు చెప్తాను తెలుసా? మనలో దేవుడు చాలా సామర్థ్యాన్ని పెట్టాడు. అయితే ఆ చేప యొక్క సామర్థ్యం ఎందుకు తగ్గిపోయిందంటే అక్కడ ఆ పరిస్థితి, ఆ యొక్క వాతావరణాన్ని బట్టి తగ్గిపోయింది. వాతావరణం. ఈ రోజున మనం కూడా
దేవుణ్ణి కలిగి దైవికమైన వాతావరణంలో పెరిగితే మనలోని సామర్థ్యం పెరుగుతుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. అలా కాకుండా దేవుణ్ణి కలిగి లేకుండా లోకంతో స్నేహం చేస్తూ లోక వాతావరణంలో పెరిగితే మన సామర్థ్యం అలాగే తగ్గిపోతూ ఉంటుంది. దేవుడు అంటాడు, మీలో చాలా సామర్థ్యాన్ని పెట్టానంటాడు. ఏలియా ప్రార్థన చేస్తేనంట 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదట. తర్వాత ప్రార్థన చేస్తే మరలా వర్షం కురిసిందట. ఏలియా మన వంటి స్వభావము కలిగిన వాడే అంటాడు. చూసారా, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. కానీ విచారకరం ఏంటంటే మనము ఏలియా వంటి స్వభావం కలిగిన వాళ్ళం కాలేకపోతున్నాం. సో సామర్థ్యం చాలా ఉంది మనలో. ఆయన సహాయంతో ఆ సామర్థ్యాన్ని, ఆ పొటెన్షియల్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఒక భక్తుడు అంటాడు, వరల్డ్ ఈజ్ ఎట్ టు సీ ఎ మిరకల్ పర్ఫార్మ్డ్ బై ఎ పర్సన్ హూ ఈజ్ ఫుల్లీ ఒబీడియంట్ టు గాడ్ అంటాడు. అంటే దేవునికి పూర్తిగా విధేయుడై ఉన్న వ్యక్తి ద్వారా జరిగిన అద్భుతాన్ని లోకం ఇంకా చూడలేదంటండి. అంటే చాలా అద్భుతం చేయడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. అయితే మనలో ఆ పూర్తి విధేయత మనం దేవునికి చూపించలేకపోతున్నాం. విధేయత చూపినప్పుడు విధేయత పెంచే కొద్దీ దేవుడు మనలో సామర్థ్యాన్ని పెంచుతాడు. తద్వారా దేవుడు మన ద్వారా దేవుడు మనకి దగ్గర అవుతాడు. మనం ఆయన్ని తెలుసుకుంటాం. తమ దేవుని నెరుగువారు గొప్ప కార్యాలు చేస్తారు అన్నాడు కదా. దానియేలు 11:32లో తమ దేవునిని ఎరుగువారు గొప్ప కార్యములు చేస్తారు. దే డూ గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్ అన్నాడు. పీపుల్ హూ నో దేర్ గాడ్, ఎవరైతే తమ దేవునిని ఎరుగుతారో వాళ్ళు గొప్ప కార్యాలు చేస్తారు. బలము కలిగి ఉంటారట. ఏంటంట? బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. సో మనం ఆ యొక్క విశ్వాసం నుండి ఇంకొక విశ్వాసానికి, ఇప్పుడు అయ్యగారి వాక్య పోషణలో, ఆత్మీయమైన పోషణలో మీకు కొంత ఎదుగుదల ఉంది ప్రియులారా, అయితే ఆ లెవెల్ నుండి ఇంకా లెవెల్కి, ప్రతి కూడికకు ఒక లెవెల్ నుండి మరి ఒక లెవెల్కి మనం ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. మనలోని సామర్థ్యాన్ని పెంచుకోవాలని కోరుతున్నాడు. అయితే తలాంతుల గురించి మనం ఇంకా పాజిటివ్గా ఉండాలంట. అంటే ఆశావాదంగా ఉండాలి. అంటే నిరాశావాదం ఉండకూడదు. భక్తుడు ఏమంటాడంటే 23వ దావీదు కీర్తన 1లో నాకు లేమి కలుగదు అంటాడు. ఏ అపాయానికి నేను భయపడను అంటాడు. అంతేకాదు, కృపాక్షేమాలు నా వెంట వస్తాయి అంటాడు. అంటే ఆశావాదపు వైఖరి అన్నమాట. ఆశావాదపు వైఖరి. ఇప్పుడు మోషే గారు 12 మందిని పంపించారు కదండి. వేగుల వారిని పంపించారు. 12 మందిని పంపించినప్పుడు వెళ్తున్నప్పుడు ఒక గుంపుగా వెళ్ళారు. వాళ్ళు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశమంతా 40 దినాలు సంచరించి వచ్చి వస్తున్నప్పుడు మాత్రం 2 గుంపులుగా విడిపోయారంట. 2 గుంపులు. ఒక గుంపు ఆశావాదపు గుంపట, ఒక గుంపు నిరాశావాదపు గుంపట. అయితే జరిగింది ఏంటంటే నిరాశావాదపు గుంపు సహజమైన నేత్రాలతో సహజమైన విషయాలు చూశారట. ఆశావాదపు గుంపు మాత్రం ఆత్మీయ నేత్రాలతో, విశ్వాస నేత్రాలతో కనిపించని దాన్ని కూడా చూశారట వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం పరిస్థితి అలాగే ఉంది. ఫ్యాక్ట్ ట్రూత్ అని 2 ఉన్నాయండి. ట్రూత్ అని 2 ఉన్నాయి. ఫ్యాక్ట్ ఏంటంటే నిజం, ట్రూత్ అంటే సత్యం. ఫ్యాక్ట్ అంటే నిజం, ట్రూత్ అంటే సత్యం. ఫ్యాక్ట్ అంట మన పరిస్థితి తెలియజేస్తుందంట. అప్పులు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, తర్వాత సొంత ఇల్లు లేదు, లేకపోతే ఇల్లు చిన్నది, పలానా పిల్లలు చదివించుకోలేని పరిస్థితి, ఇవన్నీ ఫ్యాక్ట్స్. బట్ ట్రూత్ ఏంటంటే, సత్యం ఏంటంటే అది మారుతుంది. సత్యం ఏంటండి? అది మారుతుంది. వాక్యంలో కూడా నీళ్లు ద్రాక్షారసం అయిపోయింది, అది నిజం. కానీ సత్యం ఏంటంటే నీళ్లు ద్రాక్షారసంగా మారతాయి. దేవునికి స్తోత్రం. ద్రాక్షారసం అయిపోయింది, కానీ సత్యం ఏంటంటే ద్రాక్షారసం వస్తుంది. అంతేకాదు, మునుపున్న ద్రాక్షారసం రుచి కంటే ఇప్పుడు వస్తున్న ద్రాక్షారసం రుచి ఇంకా బాగుంటుంది. అంటే నిజాన్ని చూడాలి, సత్యాన్ని నమ్మాలి. దేవునికి స్తోత్రం. ఏంటి? నిజాన్ని చూడాలి, సత్యాన్ని నమ్మాలి. లాజరు చనిపోయి సమాధి చేయబడి 4 దినాలైంది, అది నిజం. సత్యం ఏంటంటే మృతులలో నుండి లాజరు లేస్తాడు, అది సత్యం ప్రియులారా. నిజం ఏంటంటే మన జీవితాల్లో పరిస్థితి ఇంకా మృతమయమండి, దీని తర్వాత డెడ్ అండి, దీని తర్వాత ఇంకా పరిస్థితి మారదండి అని ఉంటే కూడా సత్యం ఏం చెప్తుందంటే మృతమైన పరిస్థితులను సైతము జీవింపచేయగలిగిన దేవుడు మన దేవుడు ప్రియులారా. ఆశావాదంగా ఉండాలి. మనం ఎలా ఉండాలండి? ఆశావాదంగా ఉండాలి, నిరాశావాదంగా ఉండకూడదు. గ్లాసులో జ్యూస్ వేసి ఇచ్చారనుకోండి, ఆశావాద నిరాశావాద సంగతి చెప్తున్నా.
సగం తాగేసిన తర్వాత నిరాశావాది అంటాడట సగం అయిపోయింది అంటాడట. ఏమంటాడంట? సగం అయిపోయింది. కానీ ఆశావాది అంటాడంట ఇంకా సగం మిగిలే ఉంది అంటాడట. దేవునికి స్తోత్రం. తర్వాత గులాబీ పువ్వు దగ్గరికి వెళ్తే వాడు అంటాడట, నిరాశావాది, పువ్వు ఉంటే ఏంటంట చుట్టూ ముళ్ళు అంటాడట. ఏమంటాడంట? పువ్వు ఉంటే ఏంటంట చుట్టూ ముళ్ళు అంటాడట. కానీ ఆశావాది అంటాడట, ముళ్ళైతే ఏంటంట మధ్యలో ఒక మంచి పువ్వు అంటాడట. దేవునికి స్తోత్రం. సో ఆశావాదపు వైఖరి మనకు ఉండాలి ప్రియులారా. తలుపు వేసుందనుకుందాం, ఒక రెక్క తీసిందనుకుంటే ఆశావాది అంటాడు ఒకటి మూసుందంటాడు, నిరాశావాది అంటాడు ఒకటి మూసుందని, ఆశావాది అంటే ఒకటి రెక్క తీసే ఉందంటాడు. దేవునికి స్తోత్రం. సో 10 ద్వారాలు మూయబడిన 11వ ద్వారాన్ని దేవుడు తెరవగలడన్న సత్యాన్ని మనం నమ్మగలగాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఇలాగున సత్యం ఏంటంటే అబ్రహాము సారాలకి బిడ్డలు పుట్టరు. నిజం ఏంటంటే అబ్రహాము సారాలకి బిడ్డలు పుట్టరు. కానీ సత్యం ఏంటంటే దేవుడు బిడ్డల్ని అనుగ్రహించగలడు. ప్రజలు ఏం చెప్తున్నారు కాదు, మనకేమనిపిస్తుంది కాదు, లేకపోతే మన బలహీనతల గురించి డాక్టర్స్ ఏం చెప్తున్నారు కాదు, దేవుడు ఏం చెప్తున్నాడు అనే దాని మీద దృష్టి పెట్టాలి మనం. దేవునికి స్తోత్రం. అప్పుడు మన యొక్క ఆశావాదపు వైఖరి మన నుండి దేవుడు పెంచుతాడు. అదే ఫిలిప్పి 4:8 అంటాడు కదా. ఫిలిప్పి 4:8 చూడండి. ఫిలిప్పి 4:8. చూసారా? అంటే ఆశావాదపు వైఖరి కలిగిన వ్యక్తి అలా దృష్టి పెడతాడు. ఏవి సత్యమైనవో, మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచాలట. ధ్యానం దేని మీద పెట్టాలటండి? ఇలాంటి శ్రేష్టమైన వాటి మీద ధ్యానం పెడితేనటండి, శ్రేష్టం లేని వాటి మీద ధ్యానం పెట్టడానికి టైం ఉండదట మనకి. దేవునికి స్తోత్రం. భక్తుడు ఏమన్నాడంటే, నువ్వు ప్రేమించడం మొదలు పెడితే అందరినీ ద్వేషించే టైం ఉండదు అన్నాడు. ఏంటండి? అందరినీ ప్రేమించడం మొదలు పెడితే అసలు ద్వేషించడానికి టైం దొరకదు అన్నాడు. సో బీ పాజిటివ్. మనం పాజిటివ్గా ఉండాలి ప్రియులారా. మనం సహజమైన వాళ్ళం, అసహజమైన వాళ్ళం, 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. 2 వ్యక్తిత్వాలు మనలో. అంటే అసహజం కాదు, సహజాతీతమైన వ్యక్తులం. సహజాతీతమైన వ్యక్తులం. ఇంగ్లీష్లో చెప్తాను. న్యాచురల్ బర్త్ కలిగి ఉన్నాం, సూపర్ న్యాచురల్ బర్త్ కూడా కలిగి ఉన్నాం మనం. రైట్? మీకు వివరిస్తాను. న్యాచురల్ బర్త్ ఎలాగంటే, సహజమైన జన్మ ఎలాగంటే తల్లిదండ్రుల నుండి పొందుకున్నాం. రైట్? సహజాతీతమైన జన్మ ఏంటంటే దేవుడి నుండి పుట్టాం మనం. వీఆర్ బార్న్ ఆఫ్ గాడ్. దేవుడి నుండి మనం పుట్టాం. సహజాతీతమైన జన్మ అది. సో ఇప్పుడు చెప్పండి, సహజాతీతమైన జన్మనే ఎక్కువగా మనం దృష్టి పెట్టాలా? అంటే సహజాతీతమైన వ్యక్తులంగానే మనం ఎక్కువగా దృష్టి పెట్టాలా? లేకపోతే సహజమైన జన్మ కలిగిన సహజమైన వ్యక్తులంగా ఉన్నామని దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలా? ఇప్పుడు మనం తల్లిదండ్రుల నుండి పాపపు జన్మ, సహజమైన జన్మది. దేవుడు ఏం చేశాడంటే, క్రిస్మస్ కదా, ఆయన జన్మట మనకు నూతన జన్మ ఇచ్చిందంట. దేవునికి స్తోత్రం. హిస్ బర్త్ గేవ్ అస్ అ న్యూ బర్త్ అన్నాడు. అంటే ఆయన జన్మ ఏమిచ్చిందట? నూతన జన్మ. మన పాత జన్మ, అందుకే అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు పరలోక రాజ్యం చేరలేడు. అన్లెస్ ఎ మ్యాన్ బి బోర్న్ అగైన్ హీ కెనాట్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నాడు. వాడు జన్మిస్తేనే కానీ, క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోకం వెళ్ళలేడు. అంటే ఆయన జన్మ మనకి నూతన జన్మనిచ్చింది. అయితే నూతన జన్మ అనేది సహజాతీతమైన జన్మ, తల్లిదండ్రుల నుండి జన్మించిన జన్మ కాదండి అది. ఓకే? సహజమైన జన్మ, సహజాతీతమైన జన్మ. చెప్తాను వినండి. సహజమైన జన్మట భూమి మీద నడుస్తుందట. సహజాతీతమైన వ్యక్తులంగా మనం నీళ్ల మీద నడుస్తామంట. దేవునికి స్తోత్రం. అంటే నీళ్ల మీద నడిచేమని కాదు, మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్న మునిగిపోకుండా నడిపిస్తాడని నమ్మగలిగిన జీవితం అది సహజాతీతమైన జీవితం. సో ఎప్పుడు కూడా సహజమైన వ్యక్తులంగా కాదు, సహజాతీతమైన వ్యక్తులంగా. మన దగ్గర డబ్బు ఉంటేనే బతకడం కాదు, విశ్వాసంతో బ్రతికే వారంగా ఉండాలి. మనం వెలిచూపుతో కాదు, విశ్వాసపు యాత్రను చేయాలి. మనం విశ్వాసపు యాత్ర కనిపించదు. అయితే సహజమైన వ్యక్తి అట కనిపించే వాటినే చూస్తాడట, సహజాతీతమైన వ్యక్తి కనిపించని వాటిని కూడా చూస్తాడట. హెబ్రీ 11:1 లేనివి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. విశ్వాసయాత్ర చేస్తాడు వాడు. విశ్వాసయాత్ర. అగ్నిలో నడిచి వెళ్ళినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు అన్నాడు. నీరు నీ మీదకి పొర్లి పారదు అన్నాడు. ప్రియులారా, పారదు అన్నాడు. అంటే అగ్నిగుండంలోకి వెళ్ళిపోమని కాదు. చాలామంది అంటూ ఉంటారు, అగ్నికుండం వంటి సమస్యలండి, నరకం అనుభవిస్తున్నానండి,
దేవుడు అంటాడు ఆ నరకంలో కూడా కాలిపోకుండా కాపాడగలిగిన వాడు, ఆ నరకంలో నుండి కూడా, నరకాన్ని అనుభవిస్తున్న పరిస్థితుల్లో నుండి కూడా దేవుడు బయటికి తీసుకొని రాగలడు ప్రియులారా. అయితే పాజిటివ్గా ఉండాలి. మనం ఏం చేయాలండి? పాజిటివ్గా ఉండాలి, ఆశావాదంగా ఉండాలి. నా అంటే సహజమైన జన్మ కాదు, సహజాతీతమైన జన్మను కలిగిన వాడిని నేను అని. కారణం ఏంటంటే ఎప్పుడైతే ప్రభు దేవుణ్ణి నమ్ముకున్నామో ఆ దేవుడు మనలోకి వచ్చి నివసిస్తాడు కదా. ఆయన రాజుల రాజు కదా. రాజుల రాజు మనలో నివసిస్తున్నప్పుడు జరిగేది ఏంటంటే బలహీనతలు ఉండవు. అంటే ఉండవా అంటే ఉండవని కాదు, అంటే బలహీనత లేని వాళ్ళంగా కృప చాలును అన్నట్లుగా మనం సాగిపోతాం. తర్వాత అప్పులు ఉండవు, తర్వాత పరిస్థితులన్నీ మారిపోతాయండి. రాజుల రాజు మనతో ఉన్నాడు. సామాన్యమైన వాళ్ళం కాదు మనం, మన వాళ్ళం కాదు. మనం మోస్ట్ హై గాడ్ మాస్టర్ పీసెస్, అత్యున్నతమైన దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాం. మనం సామాన్యులం కాదు ప్రియులారా. మన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. తర్వాత 11 ఇంకా 5 నిమిషాలు రైట్. తర్వాత ఇంకోటి ఏంటంటే తలాంతుల్లో దేవుడు మనం తన యొక్క సమకూర్పును మనకి ఇస్తాడని నమ్మాలట. సమకూర్పును ఎక్స్పెక్ట్ గాడ్స్ ప్రొవిజన్ అన్నాడు. సమకూర్పును మనకి ఇస్తాడని నమ్మగలగాలి. అంటే కావలసిన వాటిని మనకి ఇస్తాడు ఆయన, అంతే. కావలసిన వాటిని మనకి ఇస్తాడు. దానికి ఒక రిఫరెన్స్ ఏంటంటే ఫిలిప్పీ 4:19 అందరికీ సుపరిచితమైన వాక్యం కదా. అది ఎత్తి మనం ప్రార్థన చేస్తాం. ఏమని? ముగింపులోకి వెళ్ళిపోదాం. ఇంకొక మాట ఉంది, చూసారా? క్రీస్తు యేసులో మహిమనందు మీ ప్రతి అవసరము తన ఐశ్వర్యం ముందుకు చదవాలి. చొప్పున అన్నాడు. చాలు. ఎక్కడ ఏమన్నాడంటే తన ఐశ్వర్యము చొప్పున అన్నాడు. తన ఐశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరత తీరుస్తాడట. అకార్డింగ్ టు హిజ్ రిచెస్ అన్నాడు. ఐశ్వర్యంలో నుండి కాదు, ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఐశ్వర్యంలో నుండి కాదు, ముగింపులోకి వస్తాం. ఐశ్వర్యము చొప్పున అన్నాడు. ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాలి మనం, ఓకే. పేదోడు వెళ్ళాడు, ఉన్నవాడు వెళ్ళాడు. పెళ్ళికి వెళ్ళాడు, మనం ఏం తీసుకెళ్తాం? గిఫ్ట్లు పట్టుకెళ్తాం, రైట్. పేదోడేమో చొప్పున తీసుకెళ్తాడు, అంతేనా? పేదరికము చొప్పున తీసుకెళ్తాడు. ఐశ్వర్యవంతుడేమో ఐశ్వర్యం చొప్పున తీసుకెళ్తాడు, అంతేనా? అంతే తప్ప పేదోళ్ళలాగా ఈడేం తీసుకెళ్ళి, ఎందుకంటే వాడి స్టేటస్, అది వాడి సింబల్, స్టేటస్ సింబల్. అరే నేను కారు మీద వెళ్తున్నాను, అది కూడా బెంజ్ కారులో వెళ్తున్నాను, ఈ గిఫ్ట్ పెట్టుకెళ్తే నన్ను నవ్వుతారు అని చెప్పి దాన్ని తగ్గట్టుగా తీసుకెళ్తాడు కదా. చొప్పున తీసుకెళ్తాడు, చొప్పున. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఐశ్వర్యం చొప్పున నేను మీకు తీరుస్తాను అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే అందుకే అడుగు వాటన్నింటికంటే, ఊహించు వాటన్నింటికంటే అత్యధికంగా ఇస్తాడట. ఐశ్వర్యవంతుడికి 2 అమ్మాయిలు ఉన్నారట. ఉంటే పెళ్ళిళ్ళు చేశాడు. చొప్పుని చక్క పెడతాడా, లేకపోతే పెట్టుకోమ ఒక 5 కోట్లు 10 కోట్లు అంటాడా? చొప్పుని ఇస్తాడు, అంతే కదండి. లేకపోతే అమ్మాయిలు ఊరుకుంటారు ఏంటి? చొప్పుని ఇస్తాడు, చొప్పున, ఐశ్వర్యం చొప్పున. దేవుడు అన్నాడు తెలుసా? మీ అవసరత, ఆఫ్టర్ ఆల్ మీకు ఆహారం అనుకుంటున్నారా? నా చొప్పున ఎలాగుందో తెలుసా? అది 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 శ్రేష్టమైన ఆహారం, రిచ్ ఫుడ్ పెట్టాలనేది నా చొప్పున అనే ఐశ్వర్యం. చూసారా? అంటే మనం సింపుల్గా ఒక వాహనం ఈ ప్రభు అని అంటే, దేవుడు ఆయన చొప్పున వాహనమే అడిగావా, నీకు ఇంకా పెద్దది ఇస్తానంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన చొప్పున ఇస్తాడు, లో నుండి కాదు, ఐశ్వర్యము చొప్పున అన్నాడు. బా, ఎంత గొప్ప దేవుడు అండి. తండ్రి అనేదానికి, ముగింపులోకి వచ్చాం. తండ్రి అనేదానికి హీబ్రూలో అబ్బా అంటారట. అబ్బా ఏంటండి? అబ్బా అంటే మనకు తెలుసు, తెలుగులో అబ్బా ఉంది, బట్ హీబ్రూ పదం అండి అది. అబ్బా అంటే అర్థం ఏంటంటేనంట, సోర్స్ అంట. అబ్బా అంటే అర్థం ఏంటండి? సోర్స్ అంటే ఏంటంటే మూలం. సోర్స్ అంటే ఏంటమ్మా? మూలం. అయితే తండ్రి కదా, ఆయన చొప్పున ఐశ్వర్యం చొప్పున ఇస్తున్నాడు కదా, మూలం ఆయన. మనకి వస్తున్న ప్రతివీ కూడా, జాగ్రత్తగా వినాలి, వస్తున్న ప్రతివీ కూడా ఆయన నుండి ఇతరుల ద్వారా, మాధ్యమాల ద్వారా వస్తాయట. ఆయన నుండి వస్తాయి, మాధ్యమాల ద్వారా వస్తాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కరోనా అండి, కరోనా టైంలో పరిచర్యలు లేవు, ఉద్యోగాలు లేవు కదండి, వ్యాపారాలు లేవు, ఆదాయం లేదు. కానీ మాధ్యమం మారిపోయింది. అంటే మాధ్యమాలు ఆగిపోయాయి. వ్యాపారం మాధ్యమం, తర్వాత ఉద్యోగాలు మాధ్యమం, పరిచర్యలు మాధ్యమం, ఇవన్నీ ఆగిపోయినా కానీ మూలం మాత్రం మారదు ప్రియులారా. దేవునికి స్తోత్రం. మూలం ఆయన ఎలాగోలాగని పోషించాడు, మనల్ని అందరినీ పోషించాడా లేదా? ఒక్కొక్కరిని అడిగితే గొప్ప గొప్ప సాక్ష్యాలు ప్రియులారా. ఒక్కొక్కరిని అడిగితే కదా దేవుడు ఎలా పోషించాడు అని అంటే అద్భుతం అన్నమాట, అద్భుతం. ఇలాగే ఈ కరోనా టైంలో ప్రార్థనలు చేస్తున్నాను, అయ్యగారికి తెలుసుకున్న ఉపవాసాలు ఉన్నాను. ఒకరోజు ఒక సహోదరి, హైదరాబాద్లో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక సహోదరి, అప్పుడు మ్యారేజ్ అవ్వలేదు తనకి, తర్వాత మ్యారేజ్ అయ్యి అమెరికా వెళ్ళిపోయింది. టచ్లో ఉంది. అయితే
అప్పుడప్పుడు ఒక 1000 రూపాయలు, అప్పుడప్పుడు ఒక 3 నెలలకోసారి 6 నెలలకోసారి 3000 రూపాయలు, మ్యాక్సిమం పంపితే ఒక 5000 రూపాయలు అన్నట్లుగా పంపుతూ ఉంటుంది. అప్పుడప్పుడు అన్న ప్రేమన్న అంటది, పంపుతూ ఉంటుంది. ఒక రోజున ఏం చేసిందంటే ప్రార్థన చేసుకుంటున్నా, ఈ కరోనా కాలం. ఒక రోజున SMS చూసా, వాట్సాప్ మెసేజ్ చూస్తే అందులో ఏంటంటే, అన్న మీ అకౌంట్ నెంబర్ ఇదేనా అని. అంటే ఆల్రెడీ అకౌంట్ నెంబర్ ఉంది తన దగ్గర, చెక్ చేసుకుంటుంది అనమాట అకౌంట్ నెంబర్ ఇదేనా అని. వెంటనే అకౌంట్ నెంబర్ అడిగింది, నేను చూశాను, ఓకే అదే అని, ఇదేనమ్మా నాన్న, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అన్న అంది. అయిపోయిన తర్వాత మనం మేము ఆశిస్తాం జనరల్గా, ఒక 1000 పంపించింది, ఒక 3000 పంపించింది, అదైనా 6 నెలలకోసారి 3 నెలలకోసారి, తర్వాత ఒక 5000 మ్యాక్సిమం. ఎంత ఆశిస్తామండి? కరోనా టైము, వాళ్ళకు కూడా కరోనా, ఇప్పుడు వాళ్ళకు కూడా రాబడలేదు, ఎంత ఆశిస్తాం. తర్వాత అడిగింది కదా అని 2-3 రోజులు కనిపెడతాం, ఇంకా ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది అన్నట్లుగా. కానీ ప్రార్థన చేసింది మూలానికి. ప్రార్థన చేసింది ఎవరికి? మూలానికి, మాధ్యమానికి కాదు. దేవుడు ఏలియాని పోషించాడు, మాధ్యమమైన కాకి ద్వారా పోషించాడు. అంటే దేవుడు నేను కాకోలములకు ఆజ్ఞాపిస్తాను అన్నాడు. మన దేవుడట ఆశీర్వాదాలని ఆజ్ఞాపించే దేవుడట. దేవునికి స్తోత్రం. ఏంటండి, ఆశీర్వాదాలు ఏం చేస్తాడు? ఆజ్ఞాపిస్తాడట కాకోలానికి. ఉదయం సాయంత్రం రొట్టె మాంసం ముక్క. అంతేకాదు, దీని వెనకాల రాయలేదు, రొట్టె మాంసం ముక్క తయారు చేసే ఒక అమ్మను కూడా ఏర్పాటు చేశాడు వెనకాల. ఎవరికో చెప్పే ఉంటాడు అక్కడ తయారు చేయమని కదా, లేకపోతే కాకి మాత్రం వండుతుంది ఏంటది చక్క అండి. సో మొత్తానికి అమ్మని. సో ఏంటంటే మాధ్యమం, ఇవన్నీ మాధ్యమాలండి. కొన్ని రోజుల తర్వాత మాధ్యమం మారిపోయింది, సారిపోతూ విధవరాల దగ్గరికి పంపించాడు. దేవునికి స్తోత్రం. పోషించేవాడు ఆయన నుండి వస్తాయి, ప్రజల ద్వారా, మాధ్యమాల ద్వారా వస్తాయి. గాడ్ బ్లెస్సెస్ పీపుల్ త్రూ పీపుల్. దేవుడు ప్రజల ద్వారా ఆశీర్వదిస్తాడట. దేవునికి స్తోత్రం. ఆశీర్వదించేది ఎవరు? దేవుడు. మనం పట్టుకోవాల్సింది ఎవరిని? దేవుని. మూలాన్ని పట్టుకోవాలి. ద్వితీయోపదేశకాండం తర్వాత ఐ థింక్ 29 లేకపోతే 30, 19, 20 వచనాలు ఏమంటుందంటే, నీ ప్రాణమునకు మూలమై ఉన్నాడని ఉంటుంది. తర్వాత దీర్ఘాయుష్కు మూలమై ఉన్నాడు అంటుంది. ఇంగ్లీష్లో చాలా బాగుంది. హీ ఈజ్ యువర్ లైఫ్ అండ్ లాంగ్ లైఫ్ అంటాడు అక్కడ. ఏమంటాడండి? హీ ఈజ్ యువర్ లైఫ్ అండ్ లాంగ్ లైఫ్. అంటే ప్రాణం ఆయనేనంట మనకి, తర్వాత దీర్ఘాయుష్ కూడా ఆయనేనంట. ప్రాణం ఆయనే, దీర్ఘాయుష్ కూడా ఆయనే. మూలం అన్నమాట. మూలం. మాధ్యమాలుగా ప్రజల ద్వారా, మందుల ద్వారా, లేకపోతే ఆహార పదార్థాల ద్వారా, వ్యక్తుల ద్వారా, రకరకాల ఆశీర్వాదాలు ద్వారా వస్తాయి, కానీ ఆయన నుండి వస్తాయి. రైట్. ఈ అమ్మాయి ఏం చేసిందంటే అడిగిన తర్వాత అవునమ్మా అన్నాను, పంపించిన తర్వాత చెప్పాను కదా, ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు తన నుండి, ఎంత ఆశించవచ్చు జనరల్గా. ఈసారి బ్రదర్ చెప్తున్నారు, ఎందుకంటే కరోనా కదా 2000. నేనేమనుకున్నానంటే సర్లే ఒక 10. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా, తర్వాత రోజు ఈవినింగ్ చూశాను, ఆ రోజు మార్నింగ్కే వచ్చినట్టుంది అకౌంట్లోకి 25,000 రూపాయలు వచ్చాయండి. దేవునికి స్తోత్రం. 25,000 రూపాయలు. అడిగింది ఎవరినో తెలుసా? మూలాన్ని. ఎవరినండి? ఆధారపడవలసింది ఎవరి మీద? అదే నేను, అమ్మ పరిస్థితి బాగాలేదమ్మా, డబ్బులు పంపించమ్మా అంటే ఎలాగుండుండేది? ఎంత లోకు అండి, ఎంత లోకు. అయ్యో ప్రేమన్నకి ఇంత పరిస్థితిలో ఉన్నాడు అనుకోండి. కానీ దేవుడికి చెప్పాం, దేవుడు ఎవరికి చెప్పాలో చెప్పాడు, అంతే వాళ్ళ నుండి మన దగ్గరికి డబ్బులు వస్తాయి. దేవునికి స్తోత్రం. దేవుడట చెప్పాను కదా, గాడ్ బ్లెస్సెస్ పీపుల్ త్రూ పీపుల్. ప్రజల ద్వారా ఆశీర్వదిస్తాడు. మనము ఎవరెవరి ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవాలో, అంటే సంఘ బిడ్డల ద్వారా యాజకులంగా కానుకలే పొందుకోవాలో, ఎవరి ద్వారా పొందుకోవాలో, లేకపోతే ఆయా వ్యాపారాల ద్వారా మీరు డబ్బులే పొందుకోవాలో, లేకపోతే ఉద్యోగాల ద్వారా డబ్బులు పొందుకోవాలో, ఆ వ్యక్తులు గట మనల్ని దేవుడు ఎవరెవరి ద్వారా ఆశీర్వదించాలనుకుంటున్నాడో వాళ్ళకి నిద్ర పట్టకుండా చేస్తాడట. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఏం చేస్తాడట? నిద్ర పట్టకుండా చేస్తాడట. మొర్దెకైని ఘనపరచడానికి దేవుడు అహష్వేరోషు రాజుకి నిద్ర పట్టకుండా చేశాడట. రాత్రి నిద్ర పట్టకుండా. ఇప్పుడు తెలిసిన మనం దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు, ఆయనకి మొరపెట్టినప్పుడు అందరూ లైనప్ అయిపోతారు. నేను మొరపెట్టడం మొదలుపెట్టాక మా చర్చిలో దశంభాగాలు కూడా ఇవ్వడం మొదలెట్టారు. దేవునికి స్తోత్రం. దశంభాగాలు ఇవ్వనోళ్ళు కూడా ఇస్తున్నారు. అబ్బో వీళ్ళు కూడా ఇస్తారా అనుకున్న వాళ్ళు ఇస్తున్నారు. అంటే ఇప్పటివరకు నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళకేదో చెప్తే ఇస్తారు కాదు, దేవుడికి చెప్తే దేవుడు ఎవరి ద్వారా మనకి ఇప్పించాలో వాళ్ళ నుండి అనుగ్రహిస్తాడు. ప్రియులారా, అనుగ్రహిస్తాడు. అయితే ప్రొవిజన్ సమకూర్పు, మనకు కావలసిన ప్రతి అవసరత తీరుస్తాడట. ఎలా తీరుస్తాడంటే ఐశ్వర్యము చొప్పున తీరుస్తాడట. అంటే తన పర్స్ నుండి ఇస్తాడు. మన పర్స్ కాదు అది, మన పర్సు కాదు. డబ్బు గురించి మాట్లాడుతూ భక్తుడు ఏమన్నాడంటే, డబ్బును హృదయంలో నుండి తీసేస్తేనంట దేవుడు మన పర్సుల్లో పెడతాడంట. దేవునికి స్తోత్రం. ఏంటండి, హృదయంలో నుండి డబ్బు తీసేయాలంట, అప్పుడు పర్సులోకి వస్తాయంట. కానీ హృదయంలో ఉన్నంత వరకు, అందుకే అన్నాడు ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అన్నాడు. ధనాపేక్ష అంటే లవ్ ఆఫ్ మనీ అన్నాడు ఇంగ్లీష్లో. అంటే ధనము మీద
ప్రేమ. ధనము ఉండడం తప్పు కాదు, ధనము మీద ప్రేమ ఉండడం తప్పు. ప్రేమ ఎక్కడ ఉంటుందండి? హృదయంలో నుండి వస్తుంది కనుక హృదయంలో నుండి డబ్బు తీసేయాలి. హృదయంలో నుండి డబ్బు ఎప్పుడైతే తీసేస్తామో ఎంతైనా ఇస్తాం, ఎంతైనా ఖర్చు పెడతాం, ఎంతైనా పెట్టేస్తాం. దేవునికి స్తోత్రం. ధనం తీసేయాలి. రైట్, ఓకే, ముగించేస్తాను, అయిపోయింది. అయ్యగారు మనకు 10 బస్ దొరుకుతుంది కదా. రైట్, ఎక్స్పెక్ట్ గాడ్స్ ప్రొవిజన్. చివరిగా మనం ఏమన్నాం? సొమ్ము అన్నాం కదా. సొమ్ము దానికి ముందు మనం ప్రార్థన కూడా చేసుకోవాలంట. ప్రార్థనా పరులమై బీ ప్రేయర్ఫుల్ అన్నాడు. మనం ప్రార్థనా పరులమై ఉండాలి. ప్రార్థన బాగా చేయాలండి. ప్రార్థన చేయాలి. ప్రార్థన గురించి బైబిల్ మిషన్ వారు బాగా ప్రార్థన చేస్తారు, ఆ సంగతి నాకు తెలుసు నిజంగా. అందుకే మీ ఆశీర్వాదాలని మీ దగ్గరే ఉన్నాయి. నిజంగా మోర్ ప్రేయర్ మోర్ బ్లెస్సింగ్స్ అన్నారు. ఎక్కువ ప్రార్థన ఎక్కువ ఆశీర్వాదాలు. ఏంటండి? ఎక్కువ ప్రార్థన ఎక్కువ, తక్కువ ప్రార్థన చెప్పండి, అంతే కదండి అయ్యగారు? ఎక్కువ ప్రార్థన ఎక్కువ ఆశీర్వాదాలు, తక్కువ ప్రార్థన అసలు ప్రార్థన లేదు, అసలు ఆశీర్వాదాలు లేవు. సో ప్రార్థన బాగా ఉండాలి, బాగా ప్రార్థన చేయాలి. ప్రార్థనకి విశ్వాసం ఉండాలి. ప్రార్థనకి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసానికి ఏముండాలంటే వాక్యం ఉండాలి. విశ్వాసానికి ఏముండాలి? వాక్యం ఉండాలి. అందుకే వాక్యం బాగా చదవాలి. ఒకడు అంటాడట, వాక్యం చదవడానికి టైం ఎక్కడది బ్రదర్ అన్నాడట. అప్పుడు యువతలోడు అన్నాడంట, భోంచేయడానికి టైం ఎక్కడదని అనుకుంటావు ఎప్పుడన్నా? నువ్వు అనుకుంటావండి ఎప్పుడన్నా? భోజనం మాత్రం టైంకి చేసేస్తాం కదా, మర్చిపోకుండా చేస్తాం. ఎందుకంటే ఇది సహజమైన జీవితం కోసం. కానీ సహజాతీతమైన జీవితం కోసం వాక్యం అనే ఆహారం మనకి వెళ్ళాలి ప్రియులారా, వెళ్ళాలి. అప్పుడే మన నీళ్ల మీద నడుస్తాం. అప్పుడే పరిస్థితులు మునిగిపోయేటట్టున్న ధైర్యంగా మనం చూడని వాటిని సైతం మన కొరకు చూస్తాం. ప్రణాళికలట మన దగ్గర ఉన్న డబ్బుతో కాదట, దేవుడి దగ్గర ఉన్న డబ్బుతో వేయాలంట ప్రణాళికలు. మనం దేవునికి స్తోత్రం. అద్భుతాలండి, అద్భుతాలు. రైట్, ఓకే, మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనకి విశ్వాసం కావాలి. విశ్వాసానికి వాక్యం కావాలి. వాక్యం బాగా చదవాలి. మనం వాక్యం బాగా చదవాలి, ఉన్నది ఉన్నట్టుగా చదవాలి. దాని తర్వాత అర్థం అవడం మొదలవుతుంది. ఇట్స్ నాట్ అన్ అకేషనల్ కేక్ బట్ ఇట్స్ ఎ డైలీ బ్రెడ్ అన్నాడు భక్తుడు. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ అన్ అకేషనల్ కేక్ బట్ ఇట్స్ ఏ డైలీ బ్రెడ్ అన్నాడు. అంటే అది అప్పుడప్పుడు వాక్యం అనేది అప్పుడప్పుడు తినే కేక్ లాంటిది కాదట, ప్రతిరోజు భోజనం చేసే భోజనం లాంటిదట. వాక్యం ప్రతిరోజు చదవాలి. మనం ఇలాగున్న సహవాసం చేస్తున్నాం కదా, ఒకసారి పరీక్ష చేసుకోమని చెప్పాను కదా. ఎన్నిసార్లు ఆరాధనకు వెళ్ళగలిగాను అంత మాత్రమే కాదు, ఇంటి వద్ద సైతం ప్రతి పూట లేకపోతే ప్రతిరోజు దేవునితో సమయం గడుపుతున్నామా లేదా, వాక్యం చదవటంలో ప్రార్థన చేసుకోవడంలో సమయం గడుపుతున్నామా లేదా అనేది ప్రశ్నించుకోవాలి. అంతేకాదు ప్రార్థనకి ఉపవాసం కూడా అవసరం. ఏంటండి? ప్రార్థనకి ఉపవాసం అవసరం. అప్పుడప్పుడు ఉపవాసం అవసరం. ఎలా ఉండాలనేది మీ నిర్ణయం, అది మీ శరీర తత్వాన్ని బట్టి, తట్టుకోగలిగిన దాన్ని బట్టి ఉపవాసం అవసరం. అది శక్తివంతంగా పనిచేస్తుంది. ప్రార్థనకి విశ్వాసానికి వాక్యం చదివినప్పుడు ఆయన చిత్తం తెలుస్తుంది, ఆయన చిత్తం చేసే వారంగా ఉంటాం. అంతేకాదు ఈ ప్రార్థనకు అప్పుడప్పుడు ఉపవాసం జోడించాలి. అంతేకాదు ప్రార్థన దేవుని దగ్గర నుండి దొంగిలిస్తూ చేస్తే ప్రార్థన ఆలకింపబడదట. మలాకి 3:10 అంటాడు. ఎక్కడ దొంగిలించారని అనుకుంటున్నారు మీరు? దశమ భాగాలు దొంగిలించారు అంటాడు కదా 3:10లో. దేవుడికి ఇవ్వాలి. మనం దేవునికి ఇవ్వాలి, ఇచ్చేవారంగా మనము ఉండాలి. మనం దేవునికి ఎంత ఇస్తున్నాము కాదు, ఎంత మిగుల్చుకుంటున్నాం అనేది దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం. ఎంత ఇస్తున్నాము కాదు, ఎంత మిగుల్చుకుంటున్నాం అనేది చూస్తారు. ఇందాక చెప్పినట్లుగా హృదయంలో నుండి మనం డబ్బు తీసేసినప్పుడు మనం ఎంతైనా ఇస్తాం ప్రియులారా. దేవునికి మనం ఇవ్వాలి. దేవునికి ఇచ్చేవారంగా ఉండాలి. అవసరతలో ఉన్న వారికి ఇచ్చేవారంగా ఉండాలి. మన దగ్గరకు వచ్చి చేయి చాపుతున్న ప్రతి ఒక్కరికి మన సామర్థ్యం కొద్దీ మనం ఇచ్చేవారంగా ఉండాలి. తద్వారా ఏమవుతుందంటే మనము ఆశీర్వదింపబడతాం. ఆయన ఇమ్మన్నది ఆయనకు తక్కువై కాదు, మనకు తక్కువై. మనం ఆశీర్వదింపబడ్డం అనేది, దేవుడు ఆశీర్వదింపబడ్డం అనే పద్ధతి మనం ఇవ్వడంలో పెట్టాడు. ఆయన విత్తడం కోయడం అన్నారు కదండి. విత్తడం కోయడం. మనం ఎంతైతే విత్తుతామో, విత్తేది తక్కువ, కోసుకునేది ఎక్కువ. విత్తేది తక్కువ, కోసుకునేది ఎక్కువ. 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు దేవుడు మనకి ఇస్తాడు. 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇస్తాడు. ఇచ్చేది తక్కువ, మనం దేవుడు ఇచ్చేది మనకి ఎక్కువే, ఎప్పుడు ఎక్కువే. నాకు కలిగి ఉన్న దానిలో నుండి దేవుడికి నేను ఇస్తున్నాను కాదు, నాకు కలిగి ఉన్న దానిలో నుండి దేవుడికి ఇస్తున్నాను కాదు, ఇదంతా దేవునిది, అందులో నుండి నేనెంత తీసుకుంటున్నాను అనుకోవాలి. దేవునికి స్తోత్రం. నాకు కావలసింది తీసుకోవాలి, మిగిలింది దేవుని కొరకు వాడాలి. పరలోకంలో ధనాన్ని సమకూర్చమని చెప్పాడు కదండి. పరలోకంలో ధనాన్ని కూర్చోమన్నాడు. పరలోకంలో ధనం ఎలాగొస్తుంది? అసలు భూలోకంలో ఆయన కొరకు ధనాన్ని మనం వినియోగించినప్పుడు, తర్వాత ఆయన చెప్పినట్లుగా భూలోకంలో మనం జీవించినప్పుడు పరలోకంలో మనకి ధనము సమకూరుతుంది ప్రియులారా. ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారిని తీసుకెళ్ళి, ఈ ప్రాంతం చూస్తున్నారు కదండి, కుడివైపున నాదే, ఎడమవైపున నాదే, వెనుక నాదే, ముందు నాదే అన్నాడట. బాగానే ఉందండి, 4 వైపులా చూపించి నాదే అంటున్నారు. పైన అంటే ఈ 4 దిశల్లో మీకు ఉంది, బాగానే ఉంది, అయితే పైన ఉందా లేదా అన్నాడట. పై దిశగా
పైన అక్కడ ఉందా లేదా అన్నాడట. అప్పుడు షాక్ అయ్యాడు మనోడు. పైన ఏంటి అని అంటే తర్వాత సువార్త చెప్పాడు, తర్వాత నమ్ముకున్నాడు, అది వేరే విషయం. కానీ మొత్తానికి మనకి ఈ లోకంలో ఎంత సంపాదించాము కాదు, పైన మనకు ఆస్తి ఉందా లేదా మనం చూడాలి. ఆస్తి ఈ లోకంలో మనం ఖర్చు పెట్టేదాన్ని బట్టి, మనం దేవుని కొరకు ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది ప్రియులారా. కనుక మనము ఇంతవరకు మన యొక్క జీవితాన్ని ఖర్చు చేసాం. అది కట్టబడిందా లేదా కూర్చబడిందా, దాని కొరకు సమయాన్ని, తలాంతుల కొరకు కొన్ని విషయాలు చూసాం. సొమ్ముని ఖర్చు పెడుతున్న దాన్ని బట్టి మనం దేవుడు మనకిస్తున్న దాన్ని ఎంతగా మనం వినియోగిస్తున్నాం. ఒక భక్తుడికి $50 వచ్చాయట. అతని ఖర్చు $30. అయితే $30 తను ఉంచుకుని $20 దేవుడికి వేసేసేవాడట. తర్వాత దేవుడు $100 ఇచ్చాడట. $100 ఇచ్చినప్పుడు జనరల్గా ఏమవుతుందని అంటే 30ని 60 చేస్తాం మనం కదా. 30 ఖర్చు పెట్టుకోవడం, దాన్ని మనం ఏం చేస్తాం, 60 చేస్తాం. కానీ తన అవసరత 30 అనట. 30 తీసుకుని 70 దేవునికి వినియోగించాడట. తర్వాత ఉండే కొద్ది ఖర్చులు పెరుగుతాయి, అలాగే పెంచుకున్నాడు, మిగిలింది మాత్రం దేవుడికి ఇచ్చాడు. అయితే మన రాబడి పెరుగుతుంటే దేవుడికి ఇచ్చేది పెరగాలంట. దేవునికి స్తోత్రం. అంతే తప్ప మన జీవన ప్రమాణం అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగకూడదట, కాస్ట్ ఆఫ్ గివింగ్ పెరగాలంట. ఏంటండి కాస్ట్ ఆఫ్ గివింగ్? మనకి దేవుడు రాబడి పెంచుతుంటేనంట మనం మన కొరకు ఖర్చు పెట్టుకునేది పెరగడం కాదు, దేవుడికి ఇచ్చేది మనం పెంచాలట. దేవునికి స్తోత్రం. ఇచ్చేది పెంచాలి. సో మనం దేవునికి ఇవ్వాలి. విత్తేది తక్కువ, ఆయన పంట ఎప్పుడు ఎక్కువ ఇస్తాడు. అయితే ప్రపోర్షనేట్గా ఇస్తాడంట. ప్రపోర్షనేట్గా అంటే ఒక ఆయనేమో 10 గింజలు ఇచ్చాడు. 10 గింజలు విత్తిన వాడికేమో 100 గింజలు వచ్చాయి. తర్వాత ఒక ఆయన 100 గింజలు విత్తితే ఆయనకి 1000 గింజలు వచ్చాయి. ఇప్పుడు ఆయనకి 1000 ఇచ్చావేంటి, నాకు 100 ఇచ్చావేంటి అని అనుకోవడానికి లేదు. కారణం ఏంటంటే ఈయన విత్తింది తక్కువ, ఈయన విత్తింది ఎక్కువ. ఓకే, అంటే ప్రపోర్షనేట్గా సమపాలల్లో ఇస్తాడంట ఆయన. మనం దేవునికి ఎంత ఇస్తామో, మనం ఎంత సమర్పించుకుంటాం, జీవితాన్నే సమర్పించేయాలి. అందుకొరకు సమయాన్ని వాడాలి మనం, తర్వాత మన తలాంతులు వాడాలి, మన సొమ్మును వాడాలి. ఈ ప్రకారంగా గతించిన దినాల్లో, గతించిన వారాలలో, సంవత్సరం అంతా కూడా మనం వాడాల్సినంతగా వాడలేకపోయామేమో. కనీసం ఒక నిర్ణయాన్ని, ఒక తీర్మానాన్ని తీసుకుందాం. క్వాలిటేటివ్ క్వైట్ టైం, ఎక్కువ నాణ్యమైన సమయాన్నితో గడుపుతాను ప్రభువా. తర్వాత నాకున్న తలాంతుల్ని నీ కొరకు వినియోగిస్తాను ప్రభువా, నాకు ఇచ్చిన సొమ్మును నీ కొరకు వినియోగిస్తాను, వాడతాను ప్రభువా అని మనం మంచి తీర్మానాన్ని తీసుకుని మనం ముందుకు వెళ్దాం. నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని అద్భుతంగా దీవించి ఆశీర్వదించినయ్యాడు ప్రియులారా, ఆశీర్వదించినయ్యాడు. ఒకసారి మీకు బైబిల్ కాలేజీలో చెప్పినట్టు నన్ను మీకు చెప్పానో తెలీదు, ఇవ్వడం గురించి ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ చెప్పి ముగించేస్తాను. ఒక ఆయన చేపలు పడుతున్నాడంట. గుర్తొచ్చిందా? మంచి చేపలు పడుతున్నాడు. బ్రదర్ వింటారా? రైట్. చేపలు పట్టే వృత్తి అన్నమాట. చేప తట్ట తీసుకెళ్ళాడు, గ్యాలం పట్టుకున్నాడు, ఒక చేపను పట్టుకున్నాడు. పాస్టర్ గారు ఇల్లు దగ్గరే ఉంటే పాస్టర్ గారు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి తలుపు తట్టాడంట. ఒక చేప పట్టుకున్నాడు, తట్ట ఆ యొక్క గ్యాలం అన్నీ పట్టుకుని ఈ వ్యక్తి పాస్టర్ గారు ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. తలుపు తట్టి పాస్టర్ గారు తలుపు తీశారు. ఒక చేపని ఇలా చూపించి, ఇది నా దశంభాగం అండి అన్నాడట. ఏమన్నాడంట? దశంభాగం. పాస్టర్ గారు దశంభాగాన్ని చూస్తున్నారు. తర్వాత తట్టను చూస్తున్నాడు, గ్యాలాన్ని చూస్తున్నాడు. తట్ట ఖాళీగా ఉంది. ఈ వ్యక్తిని చూస్తున్నాడు, పైనుండి కింద చూస్తున్నాడు. ఇది దశంభాగం అంటున్నావు, అయితే నాదొక ప్రశ్న అన్నాడు పాస్టర్ గారు. ఏంటండి అని అంటే, మిగిలిన 9 ఎక్కడా అన్నాడట. దశంభాగం అంటే ఎంత ఉండాలండి? 10 పడితే 1 వెయ్యాలి కదా. మిగిలిన 9 ఎక్కడా అన్నాడట. అప్పుడు ఇతను సమాధానం చెప్పాడట. అది నాకు నచ్చింది, అది మీకు కూడా చెప్తున్నాను. అతను ఏమన్నాడంటే, మిగిలిన 9 ఇంకా నదిలోనే ఉన్నాయన్నాడట. దేవునికి స్తోత్రం. మిగిలిన 9 ఎక్కడ ఉన్నాయంట? నదిలోనే ఉన్నాయి. అతని విశ్వాసం ఏంటో తెలిసిన, దేవుడికి ఇవ్వాల్సింది ఇచ్చేస్తే ఆయన ఇవ్వాల్సింది ఎప్పుడైనా ఎలాగైనా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఈ రోజున పొందుకోలేకపోవడానికి కారణాలు ఏంటో తెలుసా? మన గుప్పిలిని విప్పలేకపోతున్నాం, తద్వారా దేవుడు తన గుప్పిలిని విప్పట్లేదు. దేవునికి స్తోత్రం. ఏంటండి? దేవుడు తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తీరుస్తున్నాడట. మన గుప్పిలి గొప్పదా, దేవుని గుప్పిలి గొప్పదా? కదండి. మన గుప్పిలు, మనం ఇచ్చేది తక్కువే, దేవుడు ఇచ్చేది ఎప్పుడూ ఎక్కువే. తన ఐశ్వర్యం చొప్పున తీరుస్తాడు. మూలమై ఉన్న ఆ తండ్రి మనకి, ఆయన దగ్గర నుండి ప్రతిదీ వస్తాయి. మనకి ఎవరి ద్వారా వస్తాయి, ఎలాగొస్తాయి అన్నది మనకు అనవసరం. ప్రభు ఉద్యోగమే ఇస్తావో, వ్యాపారమే ఇస్తావో, పనే ఇస్తావో, పరిచర్య ఇస్తావో, ఏం చేస్తావో తెలీదు, కూర్చోబెట్టి పోషిస్తాడు ప్రియులారా. నేను ఎప్పుడు మా వాళ్ళకి చెప్తాను, ముగించేస్తున్నాను. అసలు నాకు టైం అయిపోయింది, మీరు బాగానే ఉన్నారు. కానీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక వ్యక్తి 8 గంటలు పని చేస్తే అతనికి 10,000 వస్తాయండి కదా. 10,000 కానీ, 15,000 కానీ, 20,000 కానీ. నేను ఎప్పుడు చెప్తాను ఏంటో తెలుసా? ఆ 8 గంటలు నా సన్నిధిలో నువ్వు కూర్చుని సమయం గడపగలిగితే ఇంకో 0 జోడించి నేను ఇస్తానంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. 5,000కి ఇంకో 0 జోడిస్తే ఎంతండి? లెక్కలు రావా ఏంటి మనకి? 50,000 అంటే 5,000 గొప్ప, 50,000 గొప్ప? మనిషి దేవుడి దగ్గర రెయిన్ ఇన్ రెస్ట్ అన్నారు. అంటే అంటే దేవుడి దగ్గర సమయం గడుపుతూ మనం ఏలాలంట. రెయిన్ ఇన్ రెస్ట్ అన్నాడు. రెస్ట్ అంటే విశ్రాంతి, అంతే.
దేవుడి దగ్గర ఎంత సమయం గడుపుతామో అంత ఆశీర్వాదాలండి, అంత ఆశీర్వాదం. మరి పని చేసుకోకూడదా అంటే చేసుకోవాలండి, చేసుకోవాలి. కానీ తక్కువ పని ఎక్కువ రాబడి. దేవుడి దగ్గర గడిపినప్పుడు ఎలా ఉంటుందండి? తక్కువ పని ఎక్కువ రాబడి. తెలుసు కదా, రాత్రంతా శ్రమ పడ్డాడు, ఒక్క చేప పడలేదు. రాత్రంతా అంటే 10 గంటలు శ్రమ పడ్డాడు, అంతేనండి. తర్వాత యేసుప్రభు వచ్చాడు, వచ్చిన తర్వాత కుడి ప్రక్కన వలయ్యి అన్నాడు. 10 నిమిషాల్లో మొత్తం నెట్ బ్రేకింగ్ అండ్ బోట్ సింకింగ్, వల పిగిలిపోయే, నావ మినుగుపోయే, చేపలు పట్టేశాడు. ఏంటంటే 10 గంటలు శ్రమ పడితే, దేవుడు లేకుండా 10 గంటలు శ్రమ పడితే ఒక్క చేప దొరకలేదు. దేవుడు మాట విని దేవుడితో కలిసి ప్రయాణం చేస్తూ 10 నిమిషాల్లో విస్తారమైన చేపలు పట్టేశాడు. పిల్లరా, దేవునికి స్తోత్రం. ఈ రోజున మనకు కావాల్సింది, అందుకే అన్నాడు యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదన్నాడు. 10:22 సామెతలు 10:22. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు. మనం ఏదో ప్రయాసపడి దేవుడు లేకుండా సంపాదించేదామని అనుకోవద్దు ప్రియులా. దేవుడిని కలిగి ఉందాం. దేవుడు ఎంత ఓపికిస్తే, ఎంత సమయం ఇస్తే అంతే కష్టపడదాం. తక్కువ ప్రయాస ఎక్కువ రాబడి. నేను మా పిల్లలు చెప్తాను, తక్కువ మార్కులు, తక్కువ చదువు ఎక్కువ మార్కులు. ఏంటండి? తక్కువ చదువు ఎక్కువ మార్కులు. ఇవన్నీ వింటున్నాడు మా చిన్నబాబు, వింటున్నాడు. మా చిన్నబాబు పేరు ఏంటంటే జాన్ పాల్ అనమాట. జాన్ పాల్. అయితే వాడు సాయంత్రం అయ్యేసరికి పొద్దున్న లేచాడు, బైబిల్ అరే పాలు తాగరా అంటే ఉండు అంటాడు. బైబిల్ పట్టుకుంటాడు, బైబిల్ పట్టుకుంటే చదువుతాడు. 119 కీర్తన ఇది చదువుతాడు. అంటే బైబిల్ చదవకోకుండా, వాక్యం చదవకుండా ఏ పనికి వెళ్ళడు. ఎంత ఎమర్జెన్సీ అయినా సరే బైబిల్ పట్టుకుంటాడు. బైబిల్ అంటే నా బైబిల్ పట్టాడు, ఎక్కడుంది అంటాడు, వెతుకుతాడు, మొత్తం చదువుతాడు. ఈ మధ్య సాయంత్రాలు తలుపేసుకుంటున్నాడు, ఒక బెడ్రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. నేను పాసం గత యోహాను గారు పద్మాసు ద్వీపంలోకి వెళ్ళారా అంటూ ఉంటాను. దేవునికి స్తోత్రం. ఒక గంట, దాదాపుగా గంట ఏం ప్రార్థన చేస్తున్నామో ఏంటో తెలియదు. సౌండ్ సిస్టమ్ కొనుక్కుంటే మిక్సర్ కావాలని అడుగుతుంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, రే నన్ను అడగక ముందు దేవుణ్ణి అడగండి అని చెప్తాను నేను. ఏంటండి? నన్ను అడగక ముందు దేవుణ్ణి అడగండి. ఇచ్చేది మేమే, తల్లిదండ్రుల ద్వారానే. బట్ దేవుణ్ణి అడిగితే ద్వారాలు తెరుస్తాడు. సో అది వాడు ఏం చేస్తున్నాడు? పద్మాసు ద్వీపంలో గడుపుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేశాడు తెలియదు, కానీ క్రిస్మస్కి ముందు మిక్సర్ కొనేసామండి మేము. దేవునికి స్తోత్రం. అదే పాసం కడతాను, వీడు ఏం ప్రార్థన చేశాడో తెలియదు, కానీ మొత్తానికి వీడు కోరుకున్న దేవుడు ఇచ్చాడా అని చెప్తున్నాను. సో వాడు పట్టింది ఏంటంటే, తక్కువ కష్టపడినా ఎక్కువ మార్కులు దేవుడి దగ్గర గడిపితే వస్తాయి అన్నది గ్రహించగలిగాడు వాడు. దేవునికి స్తోత్రం. పెద్ద కుమారుడు అంటే సాక్ష్యం కొరకు చెప్తున్నాను, MBBS చదువుతున్నాడు, డాక్టర్ చదువుతున్నాడు. 2వ సంవత్సరంలోకి వెళ్ళాడు. మొదటి సంవత్సరం ఎగ్జామ్స్ రాయాలి. దేవుడు కృపలో 1,50,00,000 రూపాయల సీట్ అండి ఉచితంగా ఇచ్చాడు దేవుడు. 1,50,00,000 రూపాయల సీట్ అంతా ఉచితంగా. అది కూడా ఏదో ఎస్సీగా చదవడం కాదు, షెడ్యూల్డ్ కాస్ట్గా ఎస్సీగా చదవడం కాదు, ఇండియన్ క్రిస్టియన్ అని ఓసీగా ఓపెన్ కేటగిరీలో బిడ్డల్ని చదివిస్తున్నాం. మమ్మల్ని తల్లిదండ్రులు అలాగే చదివించారు. అయితే పిల్లల్ని కూడా మేము ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది వాడికి, గవర్నమెంట్ సీట్ని గవర్నమెంట్ కాలేజ్లో చదువుతున్నాడు శ్రీకాకుళంలో. చిన్నబాబు కూడా సిద్ధపడుతున్నాడు. మొత్తానికి ఏదేమైనా ఎక్కువ ప్రార్థన ఎక్కువ ఆశీర్వాదాలు, ఎక్కువ ప్రార్థన ఎక్కువ ఆశీర్వాదాలు. సో ఆ ప్రార్థనతో పాటు మనం ఇచ్చేది కూడా మన సొమ్మును దేవుని కొరకు ఇచ్చేవాళ్ళంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. సో జీవితం ఖర్చవుతున్న జీవితం కట్టబడుతుందా, కోల్చబడుతుందా? ప్రశ్న వేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఆయనతో మనం ఉంటే, ఆయన చెప్పినట్టుగా జీవిస్తే, మనం వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి, సంఘానికి ప్రమాణం వాక్యమే. ప్రియులారా, ప్రమాణం ఏంటండి? వాక్యమే. స్టాండర్డ్ వాక్యమే. ఆయన చేయవలసినవి చెప్పాడు, చేయకూడనివి చెప్పాడు. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండు చోటను చేయకూడనివి చెప్పాడు. తర్వాత దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని మొదట వెతకండి అన్నాడు. అప్పుడు అవన్నీ మిగిలినవన్నీ వస్తాయట. ముందు దేవుణ్ణి పట్టుకుంటే, మూలాన్ని పట్టుకుంటే, మాధ్యమాలు మారిపోయినా ఎవరిని మాధ్యమాలుగా వాడతాడో దేవుడు మనకు కావలసినవి అనుగ్రహిస్తాడు. ప్రియులారా, అనుగ్రహిస్తాడు. ఎక్కువ సమయం వీలైనంత వరకు ఈ కొత్త సంవత్సరానికి ఒక తీర్మానం చేసుకోండి. ప్రభువా, ఇంతవరకు నేను గడపాల్సినంతగా గడపలేకపోయానేమో, అయితే ఇంతగా గడిపానేమో, ఇంకా ఎక్కువ గడుపుతాను ప్రభువా అని తప్పకుండా మా వాళ్ళకి చెప్తాను. 5 నిమిషాలు 5 రోజులు, 10 నిమిషాలు 10 రోజులు, 20 నిమిషాలు 20 రోజులు, అలా పెంచండి అని చెప్తా ఉంటాను. మా వాళ్ళు కూడా ప్రార్థనలు మొదలుపెట్టారు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రార్థించే సంఘంగా, ప్రార్థించే వ్యక్తులంగా, ప్రార్థించే కుటుంబంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియులారా, ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. మీ అందరికీ ముందస్తు శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. సమయం ఇచ్చిన అయ్యగారికి, విలువైన సమయాన్ని ఇచ్చిన అయ్యగారికి హృదయపూర్వక వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అడ్వాన్స్లీ ఐ విష్ యూ ఆల్ హ్యాపీ, ప్రాస్పరస్ అండ్ జాయస్ న్యూ ఇయర్ 2021, 2021 సంవత్సరం శుభాకాంక్షలు. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించినగాక. ప్రార్థన. పరమ తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఇంతవరకు నీ వాక్యాన్ని విన్నాం. ఏం మాట్లాడాలన్నది కేవలం నీ దగ్గరే కనిపెట్టడం జరిగింది. ఎన్నో విషయాలు నాయన
మధ్యలో హృదయలో ఉన్నప్పటికీ మీరు ఏ అవసరమో మాట్లాడుకున్నారని నీ బిడ్డలను బలపరిచారని మేము నమ్మి స్తుతిస్తున్నాం. జీవితం జీవిస్తుంటుండగా ఖర్చు అయిపోతుంది ప్రభువా. ఈ జీవితం మీరిచ్చింది నాయన. అయితే మిమ్మల్ని కలిగి ఉంటే అది కట్టబడుతుంది ప్రభువా. కట్టబడటానికి లేదా నాయన కూల్చబడటానికి జీవితం ఖర్చు అవుతూ ఉంటుండగా సమయాన్ని అలాగే సొమ్మును అలాగే మీరు మాకు ఇచ్చిన తలాంతుల్లో మేము వినియోగించాలని, ఆ వినియోగించడం అనేది కట్టబడడానికి వినియోగించడానికి మీరు కృప చూపుతారని ఆ విషయాలు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అంతిమంగా ప్రార్థన అనేది ప్రాముఖ్యమని, దానికి విశ్వాసం అవసరమని, దానికి వాక్యం అవసరమని, అది నీ మాటలు ప్రభువా. తరువాత వాక్యానుసారమైన జీవితం అనగా తండ్రి ఇవ్వడం అనేది అవసరమని ప్రభువా మీరు మాకు తెలియచేశారు. అందుని బట్టి స్తోత్రాలు. ఉపవాసాలు అవసరమని చెప్పారు. ఆ ప్రకారంగా ఇంతవరకు ఏవేవి చేయలేకపోయామో నూతన సంవత్సరంలో వాటిని చేస్తూ నీ రాకడ బహు సమీపంగా ఉంది నాయన. నీ సారూప్యంలోనికి, నీ రూపానికిలోనికి ఎదగలిగే కృపల్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ అయ్యగారిని, అమ్మగారిని, వారి బిడ్డల్ని, చేరువచ్చిన ప్రతి ప్రియ సహోదరి సహోదరుల్ని, వారి కుటుంబాల్ని, రాలేకపోయిన వారిని, వారి కుటుంబాల్ని, వారి బిడ్డల్ని, ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని, అయ్యగారికి ఇచ్చిన బ్రాంచ్ చర్చెస్ని, వారి కుటుంబాల్ని, వారి సంఘాలని, ప్రతి ఒక్కరిని నీ ప్రశస్తమైన హస్తములకు అప్పగించుకుంటూ దీనునైన నన్ను, నా కుటుంబాన్ని, బిడ్డల్ని కూడా, పరిచయాలను కూడా నీకు సమర్పించుకుంటూ మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు ప్రశస్త నామం అతి వినయంతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ మరణతండి. మరి రాత్రి దేవుడు చాలా సూటిగా స్పష్టంగా 365 రోజులు దేవుడు మనకిచ్చిన సమయాన్ని కట్టడానికి ఉపయోగించుకున్నాము, పడగొట్టుకోవడానికి ఉపయోగించుకున్నాము. ముఖ్యంగా 3 విషయాలు చెప్పారు. దేవుడు మనకిచ్చిన సమయం, దేవుడు మనకిచ్చిన తలాంతులు, దేవుడు మనకిచ్చిన సొమ్ము. ఇది మనం మన జీవితాన్ని కట్టుకోవడానికి ఉపయోగించుకున్నామా, పడగొట్టుకోవడానికి ఉపయోగించుకున్నాం. చాలా స్పష్టంగా దేవుడు మన ముందు ఉంచారు. ఒక నూతనమైన తీర్మానంతో నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశించడానికి మంచి సిద్ధపాటు సందేశాన్ని దేవుడు మనకి మన మధ్యకి వచ్చి చక్కని సందేశాన్ని ఇచ్చినటువంటి అయ్యగారికి అందరం హృదయపూర్వకంగా మారనాథ తెలియచేద్దాం. మారనాథ, మారనాథ. థ్యాంక్ యూ అండి అయ్యగారు.